గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రాజశేఖర్, మదనపల్లి. సార్, ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇలా చూసుకుంటే మనకు ఎప్పుడు మనకు రెగ్యులర్గా కంపెనీలో 550 నుంచి 600 ప్రోడక్ట్ల వరకు కంపెనీలో రెగ్యులర్గా మనకు ఉంటాయి. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపుగా 2000 రకాల ప్రోడక్ట్లు మనకు అవైలబుల్లో పెట్టాలనేదే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కంపెనీ వచ్చి మన ఇండియన్ కంపెనీ, అంటే మన ఇండియాలో స్వదేశీ కంపెనీ, బయట దేశాల కంపెనీ కాదు. అదే మాదిరిగా ఈ కంపెనీ సర్టిఫికెట్లు చూసుకుంటే 130 రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి. మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో సప్లై చేస్తూ మన ఇండియా నుంచి బయట 66 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ. సో ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్లు, వాటిని వాడుకునే విధానము ఎలా ఒకసారి చూసుకున్నాం. ఫస్ట్ వచ్చి మనం ఈ కంపెనీలో మెంబర్షిప్ తీసుకోవాలా. ఆ మెంబర్షిప్ వచ్చి మనకు ఫ్రీ జాయినింగ్ అనమాట. మనం ఎక్కడ డబ్బులు కట్టిపించేది రెండు ఉండదు. సో ఫ్రీగా జాయిన్ అయిపోతాము. మనం ఏం చేస్తామంటే ఫ్రీగా జాయిన్ అవ్వడానికి కూడా బ్యాంకు, పాను, ఆధార్ ఈ 3 ఎవరైతే మనల్ని జాయిన్ చేపించుంటారో, ఎవరైతే మనకు కేవా బిజినెస్ గురించి చెప్తారో వాళ్ళకు మనము బ్యాంకు, పాను, ఆధార్ ఇచ్చినట్టయితే వాళ్ళు వచ్చి మనకు ఫ్రీ ఐడి నెంబర్ ఇస్తారు. ఫ్రీ ఐడి నెంబర్ వచ్చి మనకు ఎందుకు తీసుకుంటాము అంటే, ఫ్రీ ఐడి నెంబర్ వల్ల కొన్ని రకాల లాభాలు. ఫస్ట్ మనకేమి 1+1 ఆఫర్ అనేది మనకు ఉంటాయి. ఒకటి కొంటే ఒకటి మనకు ఉచితంగా ఇస్తారు. అంటే 50% డిస్కౌంట్ అనమాట ఐడి నెంబర్ తీసుకోవడం వల్ల. అంతేకాకుండా ఆ బిజినెస్ పాయింట్లు వస్తాయి మళ్ళీ ప్రోడక్ట్లకి. ఆ బిజినెస్ పాయింట్లకు గాను మళ్ళీ మనకు కమిషన్ వస్తుంది. చూడండి, మనం కొన్నందుకు ఐడి నెంబర్ తీసుకున్నందుకు 1+1 ఆఫర్తో మనకు ప్రోడక్ట్లు ఇచ్చి, అంటే 50% డిస్కౌంట్తో మనకు ప్రోడక్ట్లు ఇచ్చి, మళ్ళీ మనకేమిస్తారు, మనం కొన్నందుకు మనకు బిజినెస్ పాయింట్లు ఇచ్చి ప్రోడక్ట్లకు ఆ పాయింట్లకు మళ్ళీ మనకు కమిషన్ ఇస్తారు. అదే మాదిరిగా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్లకు మనం ఈ బిజినెస్ కన్నా పరిచయం చేపించి, అంటే మెంబర్షిప్ తీసిచ్చి మన ఐడి కింద వాళ్ళ ఐడిని జాయిన్ చేయించుకోగలిగితే వాళ్ళు కొనుక్కున్నందుకు వాళ్ళకు కమిషన్ ఇస్తారు. వాళ్ళకు 1+1 ఆఫర్తో ప్రోడక్ట్లు ఇస్తారు. అంటే 50% డిస్కౌంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹60 సోప్ అనుకోండి. ₹60 పెట్టి ఒక సోప్ కొనుక్కుంటే ఇంకో సోప్ ఫ్రీ ఇస్తారనమాట. అలా ఇప్పుడు వాళ్ళు కొన్నందుకు వాళ్ళ పాయింట్లకు డబ్బులు ఇచ్చి, అదే పాయింట్లు మనకు యాడ్ అయిపోయి ఆ పాయింట్లకు మళ్ళీ మనకు కమిషన్ వస్తుంది. ఇట్లా నెల ఒకసారి మనకు కమిషన్ అనేది మన అకౌంట్లోకి వస్తుంది. ఈ కమిషన్ ఈరోజు నెలకు ₹20 దగ్గర నుంచి ₹30, ₹100, ₹1000, 5000, 10,000, వేలల్లో తీసుకుంటున్నారు, లక్షలలో తీసుకుంటున్నారు, కోట్ల రూపాయలలో నెలకు డబ్బులు సంపాదించే వాళ్ళు ఈ కంపెనీలో మెండుగా, అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారు, మనం అది చేస్తే చాలంతే. వాళ్ళు ఏం చేసినారు, మనం అది చేద్దాం. వాళ్ళు చేసిన ప్రాసెస్నే మనం చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చి బాస్ లేరు, టైమింగ్ లేదు, టార్చర్ లేదు, టెన్షన్ లేదు, లాస్ లేదు, కాంపిటీషన్ లేదు, డబ్బులు కట్టించేది లేదు, మనం కట్టేది లేదు, మనం మోసపోయేది లేదు, ఒకటి మోసం చేసేది లేదు. మనం ఇక్కడ ఎంతకైతే డబ్బులు పెట్టి కొంటామో అంతరికి మనకు ప్రోడక్ట్లు డబుల్ ఇచ్చేస్తారు. చూడండి, ఇక్కడ ఎవరి డబ్బులు కంపెనీ పక్క ఉండదు, లీడర్ల పక్క ఉండదు. మనకి ఏమైతే ప్రోడక్ట్లు కావాలో ఆ ప్రోడక్ట్లకు డబ్బులు కట్టినప్పుడు డబుల్గా మనకు ప్రోడక్ట్లు ఇచ్చేస్తారు. అయిపోయి కంపెనీకి మనకు లీడర్లకి ఎవరికి ఏం సంబంధం లేదు. ఒకవేళ డబ్బులు కట్టి ప్రోడక్ట్లు రాకపోతే అప్పుడు మనం బాధపడాలి. మనం ఏమైతే ప్రోడక్ట్లు కావాలని కోరుకుంటామో ఆ ప్రోడక్ట్లు మనకి ఇచ్చేస్తారు ఆన్ ది స్పాట్లో. ఆడికి క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్లతో బిజినెస్ ఎలా చేసుకోవాలా, ఫస్ట్ ఏం కావాలి మనకు, ఆ ప్రోడక్ట్ల పైన నాలెడ్జ్ కావాలి. ఆ ప్రోడక్ట్ల పైన నాలెడ్జ్ మనకుంటే మనం ఏం చేస్తాము, మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా. ఆ ప్రోడక్ట్ల పైన మనకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఉంటే మనం ఏం చేస్తాము, మనకు తెలిసిన వాళ్ళతో మనము షేర్ చేసుకుంటాం. ఇలాంటి ప్రోడక్ట్లు ఉన్నాయి, ఇలాంటి ప్రోడక్ట్లు ఉన్నాయి.
సో ఇవన్నీ మీరు కొనుక్కోండి, మీరు వాడుకోండి అని మనం చెప్పేసి మనం ఏం చేస్తాము, ఆ యొక్క నాలెడ్జ్‌ని మనం ఇంకొకరితో షేర్ చేసుకుంటాం. మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదు. ప్రోడక్ట్‌లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. అప్పుడేం చేయాలి మనము? ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందో చెక్ చేసుకోవాల. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతదో చూసి, ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్‌ని మనం నేర్చుకొని, మనం కొంతమందికి నేర్పించాల. ఈ ప్రాసెస్ మనం చేయాల. ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే నేను లీడర్‌గా ఎదగాలనుకుంటారో, ఎవరైతే నేను మెండుగా డబ్బులు సంపాదించాలనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ చేయాల్సిన పనేమి, ప్రోడక్ట్ నాలెడ్జ్‌ని మనం నేర్చుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్ స్కిన్ కేర్ జెల్ అని ఉంటుంది. పింపుల్ స్కిన్ కేర్ జెల్ అంటే పింపుల్స్ అంటే మొటిమలు. మొటిమలు వచ్చిన వారికి ఈ జెల్‌ను అప్లై చేయడం వల్ల ఆ మొటిమలనేది క్రమేణా తగ్గిపోతాయి. అది ఏ సమయంలో అప్లై చేసుకోవాలా? మళ్ళీ తర్వాత ఏ సోప్‌తో కడుక్కోవాలా? పింపుల్స్ లేకపోయినా గూడా వాడవచ్చునా? కంప్లీట్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు, ఆ పింపుల్స్ ఉండే వాళ్ళు మనకు కనపడినప్పుడు, మనం ఆ ప్రొడక్ట్‌ని వాళ్ళకి ఈజీగా రిఫర్ చేస్తాం. కొంతమందికి స్లోగా రెడీ అవుతాది. కొంతమందికి స్పీడ్‌గా రెడీ అవుతది. స్లోగా ఎందుకు రెడీ అవుతాది? స్పీడ్‌గా ఎందుకు రెడీ అవుతా ఉందనేది మళ్ళీ మనం నేర్చుకోవాల. ఇదొచ్చి ప్రాక్టికల్‌గా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్పీడ్‌గా నయమైపోతది. అప్లై చేయంగానే 1, 2 లేదా క్రీములు పోయంగానే ఆ పింపుల్స్ అనేటివి కంప్లీట్‌గా వెళ్ళిపోయి బాగా షైనింగ్ వచ్చేస్తది ఫేస్. కొంతమందికి 5, 6 క్రీములు వాడినా, ఇంగా వేరే వేరే ఏమన్నా వాడినా కూడా అవి నయం కాదు. ఇది ప్రాక్టికల్‌గా మనం తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్. ఉదాహరణకు ఒక వ్యక్తికి పింపుల్స్ వచ్చినాయి. ఎందుకొచ్చినాయంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్‌లో ప్రభావం వల్ల వస్తాయి. మాక్సిమం 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో సహజంగా అందరికి పింపుల్స్ వస్తాయి. వీళ్ళలో కొంతమందికి బ్లడ్ అనేది వాళ్ళకు కలుషితం అయ్యుండదు. బ్లడ్ బాగా క్వాలిటీగా ఉంటది. చుండ్రు ఉండదు వాళ్ళకి. సో, ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. అంటే రక్తహీనత ఉండదు. రక్తం బాగా ఉంటది. వీళ్ళకి ఆ క్రీమ్ పూయంగానే రెడీ అయిపోతది. చూడండి. వాళ్ళకి రక్తం సఫిషియెంట్‌గా కరెక్ట్‌గా వాళ్ళకి ఎంత ఉండాలనో హిమోగ్లోబిన్ అంత ఉంటే, వాళ్ళకి చుండ్రు లేకుండా ఉంటే, వాళ్ళకి బ్లడ్ కలుషితం లేకుండా ఉంటే, ఆ క్రీమ్ పూయంగానే రెడీ అయిపోతది. ఒకవేళ వాళ్ళకి చుండ్రుండి, వాళ్ళకి పింపుల్స్ ఉన్నాయి అంటే, అప్పుడు చుండ్రుతో కలిపి ఇవ్వాల. మనం అంటే పింపుల్ స్కిన్ కేర్ జెల్ ఇస్తూ చుండ్రు ఉండాదేమో గమనించి, చుండ్రుకి గూడా మనము ట్రీట్‌మెంట్ ఇయ్యాల్సుంటుంది. కొంతమందికి చుండ్రు ఉంటది, లేదా చుండ్రు ఉండదు. రక్తహీనత ఉంటది. రక్తహీనత అంటే ఏమి? వాళ్ళకి రక్తం హిమోగ్లోబిన్ చాలా తక్కువుంటది. సో, దానివల్ల గూడా పింపుల్స్ ఎక్కువొచ్చేస్తాయి. సో, అప్పుడు మనం ఏం జేస్తాము, రక్తహీనతగా ఉన్నారా లేదా కొంచెం గమనించి, దానికి సరిపడేటటువంటి ప్రొడక్ట్‌లు మనం వాళ్ళకి రిఫర్ చేయాల. కొంతమంది ఏం జేస్తారంటే, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకి అలవాటుంటుంది. మనం గ్రహించాల, అడగాల వాళ్ళని. మీరేమన్నా బయట వెళ్లి బేకరీ ఫుడ్సు ఇట్లా గోబీ మంచూర్ అవి వేరే వేరే కల్తీ ఆయిల్ ఇవన్నీ ఏమన్నా ఎక్కువ తింటారా? చూసుకోవాలి. సో, అవి మనం అడిగినట్టయితే వాళ్ళు చెప్తారు. అవును నాకు ఈ అలవాటు ఉంది సార్. సాయంకాలం అయితే నేను గోబీ తింటాను, మిరపకాయ బజ్జీలు తింటాను అవి ఇవి ఏదో చెప్తారు పాపం. అప్పుడేం చేయాలంటే ఆయిల్ ఫుడ్స్ కొంచెం బాగా తగ్గించండి. ఇట్లా బయట తినే ఫుడ్‌లు తగ్గించండి అని చెప్పేసి బ్లడ్ ప్యూరిఫైయర్ సిరప్ ఇయ్యాలప్పుడు. బ్లడ్ ప్యూరిఫైయర్ సిరప్ ఇవ్వాలా. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే దానికి సంబంధించి హిమోగ్లోబిన్ ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇవ్వాలా. ఇట్లా వాళ్ళకి గమనించుకొని మనం ప్రొడక్ట్‌లు ఇయ్యాల. మనం మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువ మనకు ఎదురుపడతది. పాజిటివ్ అంటే ఏమి? మంచి విషయాలు. నెగెటివ్ అంటే ఏమి? వాళ్ళు మనల విమర్శించే విషయాలు. నువ్వు చెప్పినావు పింపుల్ స్కిన్ కేర్ జెల్ వాడమని. నేను వాడితిని. ఏం రిజల్ట్ లేదు. వేస్ట్ అది. అసలు కంపెనీనే వేస్టు. అసలు నువ్వే వేస్టు. నువ్వు మొత్తం మోసగాడివి. నువ్వంతా అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు ఇట్లా చెప్పొద్దు. రేపు పొద్దున్న ఇట్లా చెప్పినావంటే ఎక్కడైనా దెబ్బలు తింటావు నువ్వు. చూడండి వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఒక నెగెటివ్ పర్సను మనకెదురు పడితే, నిజంగానే ఈ బిజినెస్ మనం వదిలేయాలా అన్నంత ఫీలింగ్ మనకొచ్చేటట్టుగా మాట్లాడతారు. చూడండి వాళ్ళు ఎంత విమర్శిస్తారో, దాన్ని ఎంత హైప్ చేస్తారంటే, నిజంగానే వీళ్ళు చెప్పేది నిజమేనేమో రేపు పొద్దున్న ఎవరైనా కొడతారేమో, మనం దెబ్బలు తింటామేమో, వీళ్ళు చెప్పినట్టు మనం ఇప్పుడే మానేసుకుంటే మేలేమో ఈ కంపెనీ ఎందుకైనా మంచిదని చెప్పేసి, ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అసలు నువ్వు చెప్పిందే రాంగు. ఇది పూస్తే పోతది. నీ కంపెనీనే వేస్ట్ అసలు. ఇట్లాంటి కంపెనీలు చానా చూసినాను. ఎంత వేస్ట్ ఇవి. ఎంతసేపు హాస్పిటల్‌కి వెళ్ళాలా? వాళ్ళు సూదులు, మాత్రలు వేస్తారు.
దాంతోనే నయం అవ్వాలి గానీ, ఇట్లాంటి ఆయుర్వేదిక్‌లు ఇవి అవి ఈ బుడబుడ ట్రీట్‌మెంట్‌లన్నీ పనికిరావు. ఆ కాలం ఎప్పుడో పోయిందని చెప్పేసి భయపెట్టిస్తారు వాళ్ళు. మనం నిజమేనేమో అనుకుంటాం. కానీ నిజంగా హాస్పిటల్‌కి వెళితే ఇలాంటి వాటికంతా గూడా మనము మెడిసిన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే దానివల్ల కలిగే అనర్థాలు వర్ణనాతీతం. వాటి గురించి మనం మాట్లాడుకోలేం. సో, అలాంటి పరిస్థితులు రాకూడదు, రానీయకూడదు అంటే పేషెన్స్‌గా మనం మార్కెట్‌లోకి వెళ్ళాల. మనం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే మనం వాళ్ళతో విచారించేటప్పుడే వాళ్ళకి ఆలోచన క్రియేట్ అవ్వాలి. అవును గదా! వీళ్ళు చెప్పేది నిజమే గదా! రక్తం ఉందా? చూసినారు వాళ్ళు. గోర్లు ఇట్లా అదిమినాము చూసినాము. కంటి రెప్పలు కిందకి తీసినాము. తెల్లగా ఉన్నాయా? ఎర్రగా ఉన్నాయా? చూస్తాము. ప్యూర్ వైట్ ఉందా? కొంచెం రెడ్ షేడ్‌లో ఉన్నాయా? గమనిచ్చి వాళ్ళకి రక్తహీనతగా ఉన్నారా? లేదా కొంచెం హెల్తీగా ఉన్నారా? మినిమమ్ నాలెడ్జ్ మనం గ్రహించి ఫుడ్‌ని కొంచెం అవాయిడ్ చేసుకోమని చెప్పి, మనం గన ప్రొడక్ట్ రిఫర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వాడుకుంటారు. రెడీ అయిపోతారు. మనం ఏం చెప్తాము? ఇట్లా పూస్తేనే అట్లా రెడీ అయిపోతదని చెప్పకూడదు మనం అట్లా. ఎప్పుడు గూడా ఇట్లా పూస్తేనే అట్లా రెడీ అయిపోతుందని చెప్పకూడదు. వాళ్ళు కల్తీ ఫుడ్డు అవి అన్నీ తింటా ఉండారని చెప్పి తెలిసినప్పుడు, మనం వాళ్ళకు బ్లడ్ ప్యూరిఫైకి సంబంధించి మనం సప్లిమెంట్ ఇయ్యాల. బ్లడ్ ప్యూరిఫైయర్ సిరప్ గాని, పిఎస్ఎస్ అని టాబ్లెట్స్ ఉన్నాయి. పిఎస్ఎస్ బ్లడ్ ప్యూరిఫైయర్ టాబ్లెట్స్ ఉన్నాయి. సో, ఇలాంటివి మనము రిఫర్ చేసుకోవాల. అప్పుడేమవుతది ఆటోమేటిక్‌గా స్లోగా రెడీ అవుతది. దీనికి సంబంధించి నీమ్ ఫేస్ వాష్ ఉంది. మీరు గనక చదివినట్టయితే నీమ్ ఫేస్ వాష్ పైన ప్రివెన్షన్‌గా వాడుకోండి అని రాసినారు దాని పైన. ఇది గన వాడతా వస్తే పింపుల్స్ రావాల్సిన వయసులో పింపుల్స్ రావు అని నీట్‌గా అక్కడ రాయడం జరిగింది. సో, మనం ఏం చేయాలంటే నీమ్ ఫేస్ వాష్ గాని, లేదా నీమ్ సోప్ గాని, ఎందుకంటే స్కిన్‌కి సంబంధించి అది బాగా సపోర్ట్ చేస్తది. ఈ బ్యాలెన్స్‌డ్‌గా మనం ప్రొడక్ట్‌లు వాడిచ్చినట్టయితే రెడీ అయిపోతది. ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. ప్రతి ప్రొడక్ట్‌లోన నెగెటివ్, పాజిటివ్ అనేది 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టరు ఉంటారు. పారాలిసిస్‌కు చూస్తారు. ఎక్కడ ఇరుపాక్షపురం వెళ్దాం. ఇరుపాక్షపురం వెళితే పారాలిసిస్ వస్తే అక్కడ మనకు మందు ఇస్తారు. వాయొచ్చినా, పారాలిసిస్ వచ్చినా, లక్వా అంటారు గదా! ఇలాంటివన్నీ ఏదొచ్చినా గాని, కాలు చేయి పడిపోయినా అక్కడ మందిస్తారని వెళ్తాం. నిజంగానే అందరికి రెడీ అయిపోతుందా? అవ్వదు. 100కి 50 మందికి రెడీ అవుతుంది. 50 మందికి రెడీ అవ్వదు. మరి 100% రెడీ అయిపోయి ఉంటే ఎంటైర్ గ్లోబల్ వైడ్ అక్కడికొచ్చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఆ మందును గూడా ప్రభుత్వము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ట్రీట్‌మెంట్ అంతా గూడా అదే ఇచ్చేవాళ్ళు. కానీ అక్కడ గూడా కొంతమందికే రెడీ అవుతది. కొంతమందికి రెడీ గాదు. ఎందుకు చెప్పండి? వాళ్ళ యొక్క బాడీ యొక్క రెసిస్టెంట్ పవర్ గాని, ఇక్కడ 3 కొన్ని రకాల బాడీస్ ఉంటాయి. వాతము, పిత్తము, కఫము అని 3 రకాల బాడీస్ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా అడ్జస్ట్ అవ్వడానికి సమ్ టైమ్ పడతది. మీకందరికి ఒక స్టోరీ చెప్తా నేను. ఒక వ్యక్తికి సుమారుగా 10 సంవత్సరాల వయసులో పారాలిసిస్ వస్తది. ఆ వ్యక్తికి వాళ్ళ చిన్నాయన అనే వ్యక్తి వచ్చి పారాలిసిస్ వచ్చినప్పుడు ఇరుపార్శ్వపురం తోడుకొనొచ్చి మందు తీసిస్తాడు. ఇతనొచ్చి కింద పారాలిసిస్ కాదు లక్వాయ్. అంటే కింద పడిపోయి కాలు, చెయ్యి ఇట్లా లాగేసేది, నోట్లో పురుగొచ్చేది ఇది అవుతది గదా! ఆ మాదిరిగా. సో, తనేం జేస్తాడంటే ఇరుపార్శ్వపురం తోడుకొనొచ్చి మందు తీసిస్తాడు. సరే ఇంటికి పోతారు. వారం రోజులు, 10 రోజులు వాళ్ళు చెప్పినట్టు పత్యముంటారు. మళ్ళీ యథాస్థితిగా పని చేసుకుంటా ఉంటారు. మళ్ళీ వస్తది. మళ్ళీ అంటే వాళ్ళ నాన్నొచ్చి చానా పేదోడు. కాబట్టి వాళ్ళ చిన్నాయన కేరింగ్ తీసుకుంటాడు. ఆయన తొడుకొనొచ్చి మళ్ళీ ఇరుపార్శ్వపురం మందొచ్చి తీపిస్తాడు. అది తను మందు తాగుతాడు. మళ్ళా ఇంటికొస్తాడు. వారం, 10 రోజులు వాళ్ళు చెప్పినట్టు పత్యముంటారు. మళ్ళీ 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో మళ్ళీ కనపడతది. మళ్ళీ పోయి మందు తాపిస్తాడు. అంటే ఎక్కడంటే అక్కడ. దావలో ఉంటే దావలోనే పడిపోతారు. యాడంటే ఆడ పడిపోతారు. నాలుక కొరుక్కుంటాడు. కాళ్ళు, చేతులు గట్టిగా లాగేస్తారు. అప్పుడు ఇనుప కమ్మి ఏదైనా చేతిలో పెడితే కొంతసేపటికి కొంచెం ఫ్రీ అయిపోతది. ఇలాంటి సిస్టమ్ అంతా అతని బాడీలో జరిగిపోతా ఉంది. ఏమైందంటే తాపినారు. ఎప్పటి వరకు తాపినారంటే అతనికి 25 సంవత్సరాల వయసొచ్చేంత వరకు తాపినారు. సరే అందరూ బాగా వినాలి ఈ విషయాన్ని. 25 సంవత్సరాల వయసొచ్చింది. అప్పటి వరకు కూడా తాపుతానే ఉన్నారు. కానీ తనకొచ్చి ఇంగా ఇది రెడీ అవ్వదు అని చెప్పి అనుకోని, అతనికి ఒక నాసిరకంగా ఒక ఆమెను చూసి పెళ్లి జేస్తారు. ఎందుకంటే, ఏదో ఒకటి ఉన్నీళ్ళే చేద్దాంలే అని. పెళ్లయినా కూడా సేమ్ పరిస్థితే.
అట్టనే ఉంది. మళ్ళీ ముందు తాపిస్తా వస్తాడు. అది అది కనపడిన రోజు అతనికి ఎనర్జీ కూడా పెద్దగా ఉండదు. అట్ట బలవంతంగా తోడుకొని పోయి తాపిచ్చుకొని వచ్చేవాళ్ళు. అతని 30 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత కంప్లీట్‌గా అది ఆ వాయు అనేది లేకుండానే పోయింది బాడీలో. ఇప్పటికి తన వయసొచ్చి 70, 75 సంవత్సరాలుంటది. ఇప్పటి వరకు గూడా కంప్లీట్‌గా అతనికి ఆ వాయు అనేదే లేదు. ఎప్పుడు మొదలుపెట్టినారు సార్? సుమారుగా 10 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి 30 సంవత్సరాల వయసొచ్చేంత వరకు సరాసరి తాపిచ్చుంటారు. కనీసం లేదంటే ఒక 100 సార్లు తాపిచ్చుంటారు ఆయనకు మందు ఈ సమయంలో. అప్పుడో రోజు, అప్పుడో రోజు, అప్పుడో రోజు ఒక 100 సార్లు తాపిచ్చుంటారు మందు. కంప్లీట్‌గా జీవితం అందరూ మా ఊర్లో ఏమనేవాళ్ళంటే, "ఇతను సచ్చిపోయేంత వరకు ఇంతేను" అని అనేవాళ్ళు. కానీ తనకు పిల్లలు పుట్టినారు. పిల్లలకు కూడా ఆ ప్రాబ్లమ్ లేదు. చూడండి కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఎంత టైం పట్టింది చూడండి. కానీ ఇదే, ఇదే ట్రీట్‌మెంటు బెంగుళూరులో నిమాన్స్ అనే ఒక హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ ఇస్తారు. కానీ అక్కడ గూడా 100కు 20 మందికో రెడీ అయింది తప్ప 80 మందికి రెడీ అవ్వలేదు. ఇది సీరియస్. మీరు అడిగి తెలుసుకోవచ్చు ఎక్కడైనా. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏమిరా అంటే, అక్కడ వెళ్ళిన ప్రతి వ్యక్తి వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు మాత్రలు వాడాలని రాసిస్తారు సార్. కోర్స్ అని చెప్తారు. ఒక సంవత్సరమా, 6 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ళు చెప్తా ఉంటారు. చెప్తానే ఉంటారు, మింగుతానే ఉండాలా. మళ్ళీ మళ్ళీ మధ్యలో కూడా కనపడతానే ఉంటుంది. మళ్ళీ వెళ్తానే ఉండాలా, మింగుతానే ఉండాలా, చేస్తానే ఉండాలా. 100కి 15 మందికో, 20 మందికో రెడీ అయిందేమో తప్ప, అక్కడైతే ఇంగా ఎక్కువ శాతం దాదాపు లేదంటే ఒకటి 85, 80, 75, 80, 85% వరకు అట్లనే ఉంది ప్రాబ్లమ్ అందరికి. మాత్రలైతే మింగుతానే ఉన్నారు. అవి మింగి, మింగి, మింగి వాళ్ళు లావైపోయి, వాళ్ళు ఏమి డైజెషన్ ప్రాబ్లమ్ లేక వాళ్ళకింగా మతి స్థిమితం పోయి, ఇంగా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. సార్ ప్రతాప్ రాజ్ సార్ హ్యాండ్ రైజ్ చేసినారు. రైట్. కాబట్టి వాళ్ళు అట్లా చూస్తే కంప్లీట్‌గా చూడండి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చూడండి అక్కడ మెడిసిన్ వాడిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఖచ్చితంగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. మనుషులు లావైపోయినారు. గస, నడవలేరు. ఎందుకు చెప్పండి? కిడ్నీలో ప్రాబ్లమ్ వచ్చింది వాళ్ళకి. కిడ్నీల మీద దాని ప్రభావం పడింది. అందుకే వాళ్ళకు గస. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ లేదు. స్కిన్ డ్యామేజ్ అవుతాది. డైజెషన్ ప్రాబ్లమ్ వస్తాది. చూడండి ఇన్ని రకాల సమస్యలు ఏర్పడినాయి. అదే ఆయుర్వేదం వాడినారు గదా! ఇరుపాక్షపురం వెళ్లి. పుంగనూరు దగ్గర ఇరుపాక్షపురం. మదనపల్లి నుంచి పుంగనూరు, పుంగనూరు దగ్గర ఇరుపాక్షపురం అంటే అక్కడ చెప్తారు. ఆయుర్వేదం ఇస్తారు మందు. కానీ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం గమనించాల. ఇప్పుడు 20 సంవత్సరాలు వాడినటువంటి ఆ వ్యక్తి మా ఊర్లో ఇప్పటికి హ్యాపీగా గొర్రెలు మేపుకుంటా హ్యాపీగా అందరితో పాటు అందరికి ఎంత ఎనర్జీ ఉందో అతనికి అంతే ఎనర్జీ ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అతనికి. అదే 20 సంవత్సరాలు మెడిసిన్ వాడితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒకసారి మనం గమనించాల. అంటే ఒక వ్యక్తికి మనం మోటివేట్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రాసెస్ గురించి మనము క్లుప్తంగా చెప్పాలా? ఆయుర్వేదం అంటే ఏమి? మనిషికి ఆయుస్సు పెంచుతాది. మెడిసిన్ అంటే ఏమి? ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ ఇస్తాది. శాశ్వత పరిష్కారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మాక్సిమం ఉండకపోవచ్చు కొన్నిటి వరకు. కొన్ని కొన్ని ఉన్నాయి. నేను ఎమర్జెన్సీ మెడిసిన్ ఎక్కడ మనం తప్పులు పట్టడానికి లేదు. ఈరోజు ఎమర్జెన్సీకి మెడిసిన్ అత్యవసరం కరెక్టే. కానీ పర్మనెంట్‌గా దాన్ని వాడకూడదు. 1 ఆర్ 2 టైమ్స్ అయితే ఇబ్బందేం లేదు. 3, 4 టైమ్స్ మనకి ఎమర్జెన్సీకైతే తొందర ఏం లేదు. వాడాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకు అది కొంచెం అవసరమే. కానీ దాని ప్రభావం అయితే మన బాడీలో ఉంటది. అందుకోసమని ఎక్కువ మెడిసిన్ తీసుకోకుండా మన బాడీకి సరిపడేటట్లుగా డాక్టర్లు ఇచ్చినట్టుగా లిమిట్‌గా తీసుకొని మాక్సిమం ఇది ఎక్కువ రోజులు వాడాల్సొస్తే మనం ఆయుర్వేదం మీద ఆధారపడాల్సిందే. చూడండి అదే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌లు వాడితే మళ్ళీ ఏమవుతది? మెడిసిన్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని గూడా రెడీ చేసుకుంటా, మన ఆయుర్వేదంతో కంప్లీట్‌గా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తదనమాట. చూడండి మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని గూడా రెడీ జేసేస్తది. ఈ ఆయుర్వేద ప్రొడక్ట్‌లు వాడుకోవడం వల్ల. సో, ఈ మాదిరిగా మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తది. ఈ విషయాన్ని మనం మార్కెట్‌లో చెప్పినప్పుడు ప్రతి వ్యక్తి ఫస్ట్ కోరుకునేదేమి? నాకు తొందరగా రెడీ అయిపోవాలా? 3 నెలలకు రెడీ అయిపోతదా? 4 నెలలకు రెడీ అయిపోతదా? ఎన్ని రోజుల్లో రెడీ అయిపోతది? నువ్వేమైనా డాక్టరా? నువ్వేమైనా చదువుకున్నావా? నీ క్వాలిఫికేషన్ ఏమని అడుగుతాను.
సో అప్పుడు మనం చెప్పాల్సింది చాలా నిబ్బరంగా చూడండి. పేషెంట్లు ఎప్పుడు కూడా డాక్టర్‌నే నమ్ముకుంటారు. ఎందుకంటే డాక్టర్ అయితేనే మనల్ని రెడీ చేస్తాడనే ఒక భ్రమ. కానీ డాక్టరు ఇచ్చేది మెడిసిన్ ఎమర్జెన్సీ కరెక్టు. మనం ఇచ్చేది ఫుడ్డు. కానీ పేషెంట్లు గాని, పేషెంట్ వాళ్ళ తాలూకా గాని, అంటే వాళ్ళతో కూడా వచ్చేవాళ్ళు చాలా ఆవేశంలో ఉంటారు వాళ్ళు. బాధలో ఉంటారు. ఎవరెవరో ఎంతోమంది చెప్తా ఉంటారు. వాళ్ళ మాటలంతా వినుంటారు. వీళ్ళు మనసు ఖరాబ్ అయిపోయుంటుంది. ఏందిరా ప్రతి ఒక్కరు ఇట్లే చెప్తారు. రెడీ అయిపోతుంది, రెడీ అయిపోతుంది అంటారు. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదు అనే ఒక అయోమయంలో, ఒక బాధలో, ఒక భయంలో, ఒక వేదనలో ఉంటారు. వాళ్ళు మాటలు కూడా కొంచెం ర్యాష్‌గా మాట్లాడతారు. మనము చాలా స్మైల్‌గానే మాట్లాడాల. ఎప్పుడు కూడా మనం వాళ్ళతో పాటు ఆవేశపడకూడదు. నీ ఇష్టం నా వాడితే వాడు, పోతే పో. ఏం నీ కోసమా, నా కోసమా అట్లా అనకూడదు. మనం ఒకటికి 10 సార్లు చెప్పినా, మన పేషెన్స్‌గానే చెప్పాల. ఎక్కడో ఒక చోట వాళ్ళు తగ్గుతారు. తగ్గి లైఫ్ టైమ్ మనతో జర్నీ చేస్తారు. అంటే మాక్సిమం వాళ్ళ ప్రాబ్లమ్ రెడీ అయ్యేంత వరకు మనతో జర్నీ చేస్తారు. అట్లా మనము వాళ్ళు బాధలో ఉండారన్న విషయాన్ని మనం గుర్తించాల. వాళ్ళు ఎప్పుడైతే ఆవేశంగానో అట్లా ఇట్లా మాట్లాడతారో, వాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్‌తో మనం మాట్లాడినప్పుడు మనం గుర్తించాల. అరే! వీళ్ళు ఆవేదనలో ఉన్నారు. వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ తగ్గలేదనే బాధలో ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చేసి ఎళ్ళిపోతారు. కానీ ఏ సలహాలు అక్కడ వాళ్ళకు రెడీ అవ్వవు. సో, దానికోసరము మనము చాలా జాగ్రత్తగా ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో, ఇలాంటి నాలెడ్జ్ మనకు కావాలంటే మనం ఏం చేయాలా? మనము మన టీమ్‌తో కలిసి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. నంబర్ 1. సో, ఇంకొకటి ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకు చాలా ఇంపార్టెంట్. కొంతమంది జూమ్ మీటింగ్‌కి వచ్చినా ప్రొడక్ట్ మీద స్టడీ చేస్తారు ఎక్కువ. సో, ప్రొడక్ట్ మీద మనం స్టడీ చేయాలంటే ఏం చేయాలి మనము? ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని సంపాదించాల. సో, ఆల్రెడీ మనం తెలుగులో బుక్స్ ఇచ్చినాం. సో, ఈ బుక్‌లు మనం పూర్తిగా తీసుకొని, ఈ తెలుగులో బుక్‌లన్నీ పూర్తిగా మనం అందరం మన టీమ్‌కందరం కొనిపిచ్చి, హోమ్ మీటింగ్‌లు పెట్టిచ్చి, టీమ్ మీటింగ్‌లు పెట్టిచ్చి, సూక్ష్మంగా ఆవేశపడకూడదు. "ఏం సార్ వస్తానంటావు, రావు. వస్తే వస్తానని చెప్పు, లేకపోతే రావు" అట్లా చెప్పకూడదు ఎప్పుడు గూడా మనం. ఎందుకంటే, వాళ్ళు బిజినెస్ చేస్తేనే మనం మనకు ఆదాయం. వాళ్ళు ప్రొడక్ట్‌లు కొంటేనే మనకు ఆదాయం. మనం వాళ్ళ ద్వారానే ఆధారపడి ఉన్నామని అనుకోవాలి మన మనసులో. ఎప్పుడు గూడా ఒకరు కాకపోతే మనం 100 మంది రెడీ చేస్తాం. 100 మంది కోసం 1000 మందితో తిరుగుతాం. 100 మంది రెడీ చేస్తాం. అది మన టాలెంట్ అది. కానీ ఎప్పుడు గూడా విమర్శించకుండా, ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడు విమర్శించకుండా, అంటే వాళ్ళు ఉన్నటువంటి సిట్యుయేషన్ బట్టి వాళ్ళు మాట్లాడే తీరు గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ మనం అప్పుడే అర్థం చేసుకోవాల. ప్రస్తుతానికి ఇతను వినే పరిస్థితిలో లేడు. చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. అట్లా అని. కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి గమనించాల్సింది ఏమిరా అంటే, ఈ విషయాన్నయితే ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాలా. మనకు 10 మంది లీడర్‌లు అంటే డ్రీమర్స్ కావాలా? 10 మంది డ్రీమర్స్ మనకు కావాలంటే 100 మందిని మనం జాయిన్ చేపిచ్చాల. 100 మందిలో 90 మందికి ఈ 90 మంది మనల్ని ఏం చేస్తారంటే ఎన్నో కారణాలు చెప్పి మన దగ్గర నుంచి బయటెళ్ళిపోతారు. చూడండి. మనం ఎవరినైతే హోప్ పెట్టుకొని ఉంటామో వాళ్ళెళ్ళిపోతారు మన మార్కెట్‌లో మన దగ్గర నుంచి ఫస్ట్. అరే! వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు బిజినెసు. వీళ్ళు చానా బాగా చేస్తారు. నాకు తెలిసి వీళ్ళు మాట్లాడే తీరు చూస్తే వీళ్ళు డైరెక్టర్ అయిపోతారు, చైర్మన్ అయిపోతారు, స్టాక్ పాయింట్ పెడతారు, సూపర్ స్టాక్ పాయింట్ పెడతారని ఎవరి మీదైతే మనం ఎట్లా గెస్ చేస్తామో ఫస్ట్ వీళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే అదంతే. ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో నేను ఎంతో అబ్జర్వ్ చేసింది ఎట్లంటే, పర్వాలేదు వీళ్ళతో బాగా జర్నీ చేయొచ్చు మనము అని అనుకున్న వ్యక్తులు ఫస్ట్ మన దగ్గర నుంచి దూరం వెళ్తా ఉంటారు. కొన్ని కారణాల వల్ల. అంటే ఎట్లా అంటే అట్లా వాళ్ళు మనకు అగైనిస్ట్ అవుతా ఉంటారు. ఏ విధంగానే గావచ్చు. కానీ మనము రాజీ పడకూడదు. ఎందుకంటే మన పనేం తెలుసునా? 90 మంది మన దగ్గర నుంచి వెళ్ళిపోతే కూడా బాధపడకుండా మళ్ళీ ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్లి మోటివేషన్ చేసేటటువంటి నాలెడ్జ్‌ని మనం సంపాదించుకోవాల. ఆ పేషెన్స్‌ని మనం సంపాదించుకోవాల. అక్కడి నుంచే మనకు బిజినెస్ వస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ మనం బాస్ కాదు. మనకెవరు బాస్ లేరు. మనము ఎవరికి బాస్ కాదు. మనకెవరు బాస్ లేరు. మనమెట్లా వచ్చినాం మార్కెట్‌లోకి, మన డౌన్‌లైన్స్ కూడా అదే మాదిరిగా వస్తున్నారు మార్కెట్‌లోకి. కాబట్టి ఇక్కడ విమర్శనలకు తావు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మార్కెట్‌లో చానా కాలం ఉంటారు. ఇక్కడ మన మార్కెట్‌లోకొచ్చింది అందరూ గుర్తుపెట్టుకోవాలా. మనము కొన్ని సంవత్సరాలు కాదు. లైఫ్ టైమ్ మనము కేవాలో ఉంటా ఉన్నాము. ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. జీవితాంతం నేను కేవాలో ఉంటా ఉన్నాను. నాకు ఈ కేవా బిజినెస్ అనేది నా లైఫ్. ఇది నా జాబ్. ఇది నా పర్పస్. ఇది నా హార్ట్ బీట్.
ఇది నా లైఫ్. ఇంతే. ఇట్లా మనం ఫిక్స్ అయిపోతే ఇంక మనము ఎంతమంది వస్తా ఉన్నా, ఎంతమంది వెళ్ళిపోయినా, ఎంతమంది మన మీద చాడీలు చెప్పినా, ఎంతమంది ఎన్నెన్ని చేసినా మనం పేషెన్స్‌గా మార్కెట్‌లో ఉంటాం. ఎందుకు చెప్పండి? ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో మనము డబ్బు సంపాదిస్తాము. పక్కా. సంపాదించేసినాం అంతే. ఎప్పుడైతే మనం ఆ నిర్ణయంతో మనం మార్కెట్‌లోకి వచ్చినామో, అప్పుడే మనం డబ్బు సంపాదించేసాం. సో, ఆ డబ్బులంతా ఎక్కడుంది? కేవా కంపెనీకి సంబంధించిన అకౌంట్‌లో ఉంది మన డబ్బులు. మినిమమ్ 100,00,00,000 నాకు డబ్బు సంపాదిచ్చేస్తా కేవా కంపెనీలో. కేవా కంపెనీ ద్వారా కేవా అకౌంట్ నుంచి నా అకౌంట్‌కి రావాల్సిన డబ్బులు 100,00,00,000 నా ఆలోచనకు. నేను ఏమైతే ఆలోచిస్తా ఉన్నానో నేను ఏమైతే ఆలోచిస్తాననో, ఆ ఆలోచన మేరకు కేవా కంపెనీ నుంచి నా అకౌంట్‌కి రావాల్సిన డబ్బులు 100,00,00,000. ఆ 100,00,00,000తో నేను ఎంత డబ్బు సంపాదిస్తానో అది వేరే విషయం మళ్ళీ. ఇంత డబ్బులు కేవా కంపెనీ పక్క ఉన్నాయి. ఆ డబ్బులు నేను తీసుకుంటా ఉన్నా. సో, దాని ప్రాసెస్ ఏం చేయాలో ఆ ప్రాసెస్ చేస్తే మన డబ్బులు మనకొచ్చేస్తాయి. సింపుల్. సో, ఈ ప్రాసెస్‌లో నేనున్నా. అప్పుడు నేను ఎంత పేషెన్స్‌గా ఉండాలా? కంపెనీ పట్లైనా, డౌన్‌లైన్స్ పట్లైనా, అప్‌లైన్ పట్లైనా, ఎవరి దగ్గరైనా చానా పేషెన్స్‌గా ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌన్‌లైన్ వస్తాడు. ఎన్నెన్నో విసిగించుకొని ఏమేమో మాట్లాడి, మన మీద చాడీలు చెప్పి, మన గురించి అందరికి చెప్పేసి లేదంటే ఏమేమో చేసేస్తాడు. మన మనల్ని మానసికంగా ఇబ్బంది పెడతాడు. అయినప్పటికీ నేను పేషెన్స్‌గా ఉంటా. ఎందుకు చెప్పండి? నేను వాళ్ళ వగరం మీద ఆధారపడి ఈ బిజినెస్‌లోకి రాలా. నేను చాలా మందితో వర్క్ చేయడానికి మార్కెట్‌లోకొచ్చిన అని మెంటల్‌గా నేను ఫిక్స్ అయిపోతా. సో, అప్పుడేమవుతది, ఇలాంటి విషయాలంతా కూడా నేను మైండ్‌లో పక్కన పెట్టేసుకుంటా. సేమ్ థింగ్ సక్సెస్‌ఫుల్ లీడరు ప్రతి లీడరు చేయాల్సినటువంటి ఈ పని. తర్వాత మనమేం చేస్తాము, ఇవన్నీ కూడా నేర్పించే ప్రాసెస్‌లో నేర్చుకుంటారు. బిఎంఐ మిషన్ తీసిస్తాము, తీసుకున్నారు. 4 జనరల్ మిషన్ తీసిస్తాము, తీసుకున్నారు. వాడతామంటారు, వాడరు. తర్వాత ఫైనల్‌గా ఏం చెప్తారు అందరికి, మేమెప్పుడో జాయిన్ అయిపోయినాము ఈ బిజినెస్‌లో. ఏం డబ్బులు రావు అని మన గురించి మళ్ళీ చెప్తారు. కానీ నిజంగానే అట్లా జాయిన్ అయిపోతానే ఇట్లా డబ్బులొచ్చేటట్లుంటే బిజినెస్ మనకెందుకొస్తది? మన చేతి వరకు ఎందుకొస్తది? ఆల్రెడీ లక్షలు డబ్బులు, కోట్లు పెట్టుకొని ఆ డబ్బులు ఏం చేయాలో దిక్కు తెలియక బాగా చదివేసి ఖాళీగా ఉండేవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎంతో మంది రెడీగున్నారు. సో, వాళ్ళందరూ పెద్ద పెద్ద మార్కెట్‌లు పెట్టేసుకొని, వాళ్ళందరూ బోర్డేసుకొని కైపో ఇండస్ట్రీ 1+1 ఆఫర్ అని బోర్డేసేసుకుంటే, జనాలు క్యూ కట్టేటట్లుంటే, ఇట్లంతా ఎందుకు చేయాలి చెప్పండి? మరి వాళ్ళే జేసేసుకొనుంటారు గదా! మన వరకెందుకొస్తది బిజినెసు? పొరపాటున గూడా రాదు. ఈ బిజినెసు మౌత్ పబ్లిసిటీతో వెళ్ళే బిజినెసు. ఈ బిజినెస్‌లో పాజిటివ్ 20% ఉంటే, నెగెటివ్ అనేది 80% ఉంటాది. దీన్ని మనం నమ్మాల. ఫస్టు. ఎవరన్నా ఒకరు విమర్శించినారు అంటే ఏం దానర్థము? మనకు తెలిసిందే ఆల్రెడీ నెగెటివ్ ఉంటుంది బిజినెస్‌లో. సో, ఏదో ఒకటి మాట్లాడుతా ఉన్నారు. ప్రొడక్ట్ గురించి నెగెటివ్ మాట్లాడతారా? ఇది నాకు తెలుసు మాట్లాడతారని. సో, మన గురించి నెగెటివ్‌గా చెప్తున్నారా? ఇది నాకు తెలుసు నెగెటివ్‌గా మాట్లాడతారని. సో, జాయిన్ అయిన వాళ్ళు బిజినెస్ చేస్తామని కొద్ది రోజులు చేసి వెళ్ళిపోయినారా? ఇది నాకు తెలుసు వెళ్ళిపోతారని. కొంతమంది ఎళ్ళిపోతారని. ఎవరు నిలబడతారో తెలీదు. నాకు తెలిసిందేంది? పర్సెంటేజ్ తెలుసు నాకు. పర్సెంటేజ్. వన్ ఇప్పుడు 100 మందిని జాయిన్ జేయాలంటే 500 మందితో మాట్లాడాల. కొంతమంది జాయిన్ అవుతామంటారు. కొంతమంది ప్రూఫ్స్ ఇస్తారు. కొంతమంది ప్రొడక్ట్‌లే కొంటారు. కొంతమంది ప్రొడక్ట్‌లే కొనరు జాయిన్ అయినా గూడా. ఇట్లాంటి వాళ్ళందరిలో 100 మంది మనకు కరెక్ట్ లీడర్లు దొరుకుతారు. ఆ 100 మందిలో 10 మంది డైమండ్స్ దొరుకుతారు. అంటే వాళ్ళేమరంటే మన మీద గూడా ఆధారపడకుండా వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు 10 మంది దొరుకుతారు. మిగతా 90 మంది మనం ఎక్కువ హోప్ పెట్టుకుంటాము. ఆ హోప్ పెట్టుకునే వాళ్ళే మనకు శత్రువులయిపోతారు ఫస్ట్. ఎందుకంటే, బాగా ఖరాబ్ జేసి, మన మైండంతా గుల్లగుల్ల జేసి, ఏంరా వీళ్ళు ఇట్లా మాట్లాడేసినారే, నేను మీద హోప్ పెట్టుకున్నా, వీళ్ళు నా గురించి ఇట్లా చెప్తున్నారే పోయి, అనే భయం పుట్టిస్తారు వాళ్ళు. దాన్నంతా గూడా ఓవర్‌కమ్ జేసుకోవాలి మనం. ఏమి మైండ్‌లో ఫస్టే ఫిక్స్ అయిపోయింటాం. ఇది ముందే తెలుసు నాకు ఇట్లా జరుగుతాయని. నో ప్రాబ్లమ్. అంటే అంటారు, ఉంటారు. ఇంగా జరుగుతా ఉంటుంది బిజినెసు అంటా ఉంటాం. అట్లేమవుతదంటే వస్తా ఉంటారు, వస్తా ఉంటారు, వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు, మార్కెట్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు, టీమ్‌లోకొస్తారు, వెళ్ళిపోతారు, మనతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు, మనతో వాదిస్తారు, కొంతమంది ఎళ్ళిపోతారు, కొంతమంది నిలబడిపోతారు. అన్నీ చేసిన వాళ్ళు కొంతమంది పర్మనెంట్‌గా నిలబడిపోతారు, కొంతమంది వెళ్ళిపోతారు. కానీ ఇన్ని జరిగినా నేనెందుకున్నా మార్కెట్‌లో చెప్పండి? నా డబ్బులు కేవా కంపెనీ అకౌంట్‌లో 100,00,00,000 ఉన్నాయి. ఆ డబ్బు తీసుకోవాలా. నా డబ్బులు కేవా కైపో ఇండస్ట్రీ అనే అకౌంట్‌లో
100 కోట్ల డబ్బులున్నాయి. నా 100 కోట్లు నేను రాబట్టుకోవాలా. సో, దానికోసం నేను మార్కెట్‌లో ఉన్నా. నా డబ్బులు పూర్తిగా నేను తీసేసుకోవాలా. ఇది ఎప్పుడైతే మన మైండ్‌లో కలుగుతాదో, అప్పుడు మనం ఏం చేస్తాము, అప్లైన్ చెప్పే ప్రతి పనిని చేస్తాం. సార్ అప్లైన్ అంటే ఎవరు తెలుసునా? మన జాయిన్ చేపించిన వాళ్ళు అప్లైన్ అవుతారు. కానీ వాళ్ళే మన పర్మనెంట్ అప్లైన్‌లు కాదు. వాళ్ళ మైండ్ సెట్ మనకు మ్యాచ్ కాకపోతే, ఆ పైన ఉన్నటువంటి అప్లైన్ ఎవరు? ఆ పైన ఉన్నటువంటి వాళ్ళని సూపర్ అప్లైన్ అంటారనమాట. యాక్టివ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్‌లు ఎవరైతే ఉంటారో, వాళ్ళతో కలిసి మనం జర్నీ చేస్తాం. యాక్టివ్‌గా వెళ్తా ఉంటారు. పాజిటివ్‌గా ఆలోచిస్తా ఉంటారు. మంచి యాటిట్యూడ్ ఉంటుంది. ప్రతినిత్యం బిజినెస్ గురించి తపస్సు చేసినట్టే వాళ్ళు. తపిస్తా ఉంటారు అదే పనిగా. ఇది చెయ్యాలా? సక్సెస్ అవ్వాలా? ఏమన్నా గాని ఇది నాకు కావాలా? అని వాళ్ళ ఆలోచన బ్రహ్మాండంగా ఉంటది. సో, వాళ్ళతో కలిసి మనం జర్నీ చేస్తాం. కానీ వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారనుకోకూడదు ఎప్పుడు గూడా. వాళ్ళిచ్చేటటువంటి సలహాలు మాత్రమే తీసుకోవాలా. వర్క్ మనమే చేసుకోవాలా. ఎప్పుడు గమనించాలా, వాళ్ళొచ్చి నాకేదో చేసిస్తారనుకున్న వాళ్ళంతా ఎళ్ళిపోతారు మళ్ళీ నెగెటివ్ దీంట్లోంచి. ఈ మార్కెట్‌లో నుంచి దూరం ఎళ్ళిపోతారు మళ్ళీ. ఆయనొస్తాడు, నాకు మీటింగ్ జేయిస్తాడనుకున్నా, ఆయనొస్తాడు, నాకేదో చేసిస్తాడనుకున్నా, నాకు అది నేర్పిస్తాడనుకున్నా, ఇది నేర్పిస్తాడనుకున్నా, ఇట్లా అనుకున్న వాళ్ళంతా ఎళ్ళిపోతారు. కానీ ట్రై జేస్తారు చూడండి. ట్రై జేస్తారు. సరే ఈరోజు నేనేమైతే విన్నానో, ఏమైతే నేర్చుకున్నానో దీని ప్రకారం ఒకటి చెప్తా. వాళ్ళు వెళ్ళిపోయినారనుకో నో ప్రాబ్లమ్. 99 మంది 100 మందిలో ఒకరెళ్ళిపోయినారు. ఇంగా 99 మంది ఉన్నారు ఎళ్ళిపోయేవాళ్ళు. సో, 100 మంది నో జెప్తే మనం సక్సెస్ అయిపోతాం అంతే. 100 మంది నో జెప్తే మనం సక్సెస్ అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ ఫార్ములా. 100 మంది మనకు నో చెప్తే మనము సక్సెస్ అయిపోతాం. ఏం జెప్పండి? 100 మంది నో చెప్పేంత వరకు మనం మార్కెట్‌లో వెళ్ళాల. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి చెప్తా నేను ఈరోజు. నో జెప్పినాడు. రైట్. 1 అని రాసుకుంటాం. తర్వాత రేపు ఇంకొకరికి చెప్తా. వాళ్ళు జాయిన్ అయిపోతారు. తర్వాత ఇంకొకరికి చెప్తా. వాళ్ళు జాయిన్ అయిపోతారు. తర్వాత ఇంకొకరికి చెప్తా. నో జెప్తారు. సో, 2 రాసుకుంటా. అంటే ఇద్దరు ఎళ్ళిపోయినారు. అట్లా 100 మంది మన దగ్గర నుంచి ఎళ్ళిపోవాల. 100 మంది జాయిన్ అయిపోయినోళ్ళు గూడా ఎళ్ళిపోవాల. 100 మంది యాక్టివ్ లీడర్‌లు గూడా ఎళ్ళిపోవాల. అప్పుడు దొరికేదేం తెలుసునా? ఓన్లీ డైమండ్సే. 24 క్యారెట్ అంటాంలా అట్లా. డైమండ్స్ దానికి వెల కట్టలేనటువంటి డైమండ్స్ దొరుకుతాయి మనకి. ఫిల్టర్ చేసినట్టే. మనం ఫిల్టర్ చేసి ఫైనల్‌గా మనం ఏమైతే డైమండ్స్ అది క్వాలిటీ తీసుకుంటామో, ఆ క్వాలిటీ వచ్చి ఏం చేస్తదంటే విస్తరించేస్తది బిజినెస్‌ని. ప్రపంచానికే పరిచయం చేయిచ్చేస్తది మనల్ని. నువ్వు అనుకున్న 100,00,00,000 పక్కన ఇంకొక సున్నా పెట్టేసినా ఆశ్చర్యం లే. ఆ లెవెల్‌లో ఎళ్ళిపోతది. అట్లా వెళ్ళిన వాళ్ళు ఈరోజు మార్కెట్‌లో నిలబడుండేది. ఎవరైనా సక్సెస్‌ఫుల్ లీడర్ దగ్గరికి వెళ్లి, ఈ బిజినెస్ ఈజీనా? టఫా? అని అడిగితే, సమాజంలో మీటింగ్‌లోకొచ్చి ఈజీ అని చెప్తారేమో గానీ, కొంచెం తెర వెనక్కి పిలిచి, ఈసారి చెప్పండి సార్ నా చెవులో అంటే ఏడుస్తారు అంతే మాట్లాడలేరు. దుఃఖం ఆపుకోలేనంత ఏడుస్తారు వాళ్ళ అగసాట్లు. ఏముండదక్కడ. ఫస్టు మానసికంగా నేను ప్రిపేర్ అయ్యిండేది ఏమి? చూడండి అదే నేను ముందే ప్రిపేర్ అయిపోయినాననుకో, ఇది సహజమే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో అని. అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎట్టి పరిస్థితిలో బాధపడాల్సిన అవసరం ఉండదు. మనకు ఆల్రెడీ తెలుసు. మార్కెట్‌లో ఉంటారు, నెగెటివ్ మాట్లాడతారు, పాజిటివ్ మాట్లాడతారు, స్టాక్ పాయింట్‌లు పెడతారు, పెట్టేసి అప్లైన్‌ల మీద సాడీలు చెప్తారు. నాకేం తెలియకుండా పెట్టించినాడని పెట్టేటప్పుడు 100 రకాలుగా రిక్వెస్ట్ చేస్తారు. మళ్ళీ దాని గురించి నెగెటివ్ మాట్లాడతారు. ప్రొడక్ట్ నేర్చుకోరు, బుక్స్ ఇవ్వరు, జూమ్ మీటింగ్‌కి రారు. ఫర్ ఎగ్జాంపుల్ 1:5 అని చెప్పినాం. మీరు 5 మందిని చాలా మంది వద్దు. 5 మందిని జూమ్ మీటింగ్ తీసుకోండి. అట్లా 5 మందిని జూమ్ మీటింగ్ మీరు పిలిపించుకున్న తర్వాత, ఆ 5 మంది ఒకరొకరు 5 మందిని జూమ్ మీటింగ్ తీసుకొనొచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అంతే సార్. ఇంక వేరే ఏం లే ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మందికి జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తాను. మళ్ళీ ఏం చెప్తాను నేను, ఆ 5 మందిలో సార్ మీరొక 5 మంది రెడీ చేయండి. మీరు 5 మంది రెడీ చేయండంట. వాళ్ళు ఒకరోజు ఒకరిని రెడీ చేస్తారు. ఇంకెవరు లేరు సార్ అంటే రేపు కొత్తోళ్ళు జాయిన్ చేపిద్దాం. చేపిచ్చి అతను ఇద్దరిని రెడీ చేస్తాడు. తర్వాత రోజు, తర్వాత ముగ్గురిని రెడీ చేస్తాడు. తర్వాత నలుగురిని రెడీ చేస్తాడు. చేసి ఏం చేస్తారు? వాళ్ళు 5 మందిని ఫుల్‌ఫిల్ చేసేస్తారు. కంప్లీట్‌గా ఏమైంది? నేను ఒక 5 మందిని రెడీ చేసిన. వాళ్ళు ఒకరొకరు 5 మంది రెడీ చేసినారు. 30 మంది టీమ్ అయినారు. ఈ బిజినెస్ డూప్లికేట్ అయితే ఎంత దూరం వెళ్తది చూడండి. ఏమి తెలియని, ఎందుకు పనికిరాని, ఏమి నాలెడ్జ్ లేని ఒక పర్సన్ కూడా కంటిన్యూ‌గా జూమ్ మీటింగ్‌కొస్తే అతనే డైమండ్ అయిపోతారు. వెల కట్టలేనటువంటి డైమండ్ అయిపోతారు. ఎందుకంటే నేర్చుకొని రాటు తేలిపోతారోళ్ళు.
ఏమి తెలియదు చెప్పండి. వాళ్ళు క్రమశిక్షణగా జూమ్ మీటింగ్‌కి వచ్చినారు అంటే, వాళ్ళు ఈ ప్రపంచాన్ని గెలిచేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్రపంచాన్ని గెలిచేస్తారు వాళ్ళు. వాళ్ళకి అడ్డు మాపే ఉండదు. వాళ్ళు ఎన్నో నేర్చుకునేసింటారు. ఎంతో ప్రాబ్లమ్ ఫేస్ చేసేస్తారు వాళ్ళు. ఏమి తెలియని వ్యక్తి మార్కెట్‌లోకి వచ్చి కన్సిస్టెంట్‌గా ఉన్నాడు, నిలబడినాడు అంటే, ఏ రోజైనా వాళ్ళు మార్కెట్‌ని ఆక్రమించేస్తారు సార్. అలాంటి ఒక డేర్‌నెస్ అనేది వాళ్ళలోకి వెళ్ళాలంటే కంటిన్యూ‌గా జూమ్ మీటింగ్‌కు ఎంతమంది తీసుకురావాలా? ఇదే ప్రాసెస్‌ని రేపు మన ఏరియాలో ఏం మీటింగ్ పెడదాం అనుకుంటున్నాము? కేఓపీ కేవా ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ఒక మీటింగ్ పెట్టాలనుకుంటాం. మనం ఏం చేస్తాము? ఈ 5 మందికి చెప్తాం. సార్ మీరు 5 మంది వస్తున్నారు గదా! మొత్తం మనం 30 మంది ఉన్నాము. ఈ 30 మంది మళ్ళీ కింద ఉండే 5 మంది ఒకరొకరు 5 మంది తీసుకురమ్మని చెప్పు అని చెప్తే చూడండి. మనం 5 మంది. వాళ్ళ కింద ఒకరొకరు 5 మందంటే, మన వరుసలో 5 మంది, వాళ్ళ కింద ఒక 25 మంది. ఆ 25 మంది ఒకరు 5 మంది తీసుకొనొస్తే 125 మంది. వరస్ట్ కేస్ అంటే ఒక 60, 70 మంది కూర్చున్నా కూడా మీటింగ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిపోతది. బ్రహ్మాండంగా రెడీ అయిపోతది. ఇక్కడ మనం చేయాల్సినటువంటి కొన్ని పనులేమిరా అంటే, నంబర్ 1 ఫస్ట్ మనము క్రాస్ టీములతో మాట్లాడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. క్రాస్ టీముల యొక్క సలహాలు తీసుకోకూడదు. ఏ రోజైతే క్రాస్ టీములతో కలిసి జర్నీ చేస్తారో, వాళ్ళు ఏ రోజైనా మధ్యలో డ్రాప్ అవ్వాల్సిందే బిజినెస్‌లో. ఎందుకంటే, అప్‌లైన్ ఒక ఆలోచనతో వీళ్ళకి సలహాలు ఇస్తా ఉంటాడు. మనమేం చేస్తామంటే, వాళ్ళని వదిలి ఇంకొకరి మాటలు వినడం మొదలుపెడతాం. వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మనకేదో చెప్పేస్తారు. మన అప్‌లైన్‌ల గురించి మనకు చెడ్డగా చెప్పడమో, లేదంటే ఎన్నో రకాలుగా నువ్వు మా బిజినెస్‌లోకొచ్చేయని చెప్పడమో, వాళ్ళకు ఏం ఆలోచన ఉందో, ఆ ఆలోచనతో వీళ్ళ మైండ్ సెట్ గెలిచినట్టుగా మాట్లాడేస్తే వీళ్ళు ఖరాబ్ అయిపోతారు. బాగా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అప్‌లైన్‌లతో మాట్లాడకూడదు. ఎప్పుడు గూడా. ఏదన్నా మాట్లాడాలి అంటే ఏమన్నా ప్రొడక్ట్ ఇవ్వడమా, క్యాష్ తీసుకోవడమా, ఏమైతే మనం అనుకున్నామో దాని గురించి 1, 2 ఏదన్నా ఉంటే మాట్లాడేసి వచ్చేసేయాల. దీంట్లో గూడా నెగెటివ్ అనేది ఏదైతే ఉందో ఆ నెగెటివ్‌ని కంప్లీట్‌గా వదిలేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నెగెటివ్‌గా మాట్లాడినాడు ఈరోజు. దాని గురించి ఎక్కడ మనం ప్రస్తావించకూడదు. అప్‌లైన్ నెగెటివ్‌గా మాట్లాడినాడా? డౌన్‌లైన్ నెగెటివ్‌గా మాట్లాడినాడా? ఎవరేదన్నా మాట్లాడని. దాని గురించి ఎప్పుడు గూడా మనము ఎక్కడ ప్రస్తావించకూడదు. అంటే మాట్లాడకూడదు ఇంకొకరితో. వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారని. ఇది ఆపేసేయాలి ఫస్ట్. ఎప్పుడైతే క్రాస్ టీములతో మాట్లాడడం ఆపేస్తామో, ఎప్పుడైతే నెగెటివ్ విషయాల గురించి చర్చించుకోకుండా ఆపేస్తామో, మన సక్సెస్‌కు ఫస్ట్ మెట్టు అదే సార్. మనం సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మెట్టు అదే. ఇక్కడి నుంచే మీ సక్సెస్ స్టార్ట్ అయిపోతది. రెండవదొచ్చి ఏం తెలుసునా? ఎప్పుడైతే అప్పులు తీసుకోకుండా మానేస్తామో, అప్పులు ఇవ్వకుండా మానేస్తామో సక్సెస్ అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లోను నూరవని, నూరారవని, అగ్రహారం పాడవని ఒక సామెత ఉంటది. ఆ మాదిరిగా అప్పులు స్టాక్ పాయింట్‌ల్లో గాని, సూపర్ స్టాక్ పాయింట్‌లో గాని అప్పులు తీసుకోకూడదు. ఒకవేళ మన దగ్గర క్యాష్ పెట్టి కొన్నామనుకున్నాం. అప్పులు ఇవ్వకూడదు. కస్టమర్‌లకైనా, స్టాక్ పాయింట్‌కైనా సూపర్ స్టాక్ పాయింట్ బాగా నిలబడాలంటే స్టాక్ పాయింట్‌కి అప్పు ఇవ్వకూడదు. నంబర్ 1. స్టాక్ పాయింట్‌లు బాగా నిలబడాలంటే కస్టమర్‌కి అప్పు ఇవ్వకూడదు. సక్సెస్ అయిపోయినారు మీరు అంతే ఇంగ. వేరే ఏం ఆప్షన్ లేదిక్కడ. అప్పు ఇచ్చినారా అయిపోయింది మీ వ్యాపారం. ఏ రోజైనా మీరు షట్టర్ దించాల్సిందే. ఖచ్చితంగా షట్టర్ దించాల్సిందే. ఎందుకు తెలుసునా? అప్పిస్తాము. వాళ్ళని అడుగుతాం. అప్పు తీసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పిచ్చిన తర్వాత కొంచెం అడుగుతారు. మనం అడిగినప్పుడు కొంచెం ఫీల్ అవుతారు. రెండోసారి అడిగితే కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు. 5, 6 సార్లు అడిగినామంటే చాలా ఫీల్ అయిపోతారు. తర్వాత మన ఫోన్ ఎత్తరు. తర్వాత గొడవే. చూడండి అప్పిచ్చి పోగొట్టుకోవాలి మనం టీమ్. ఎప్పుడైనా మనం అప్పు ఇచ్చినామంటే నువ్వు నా టీమ్ నుంచి ఎళ్ళిపోయినా పర్వాలేదు అనే దాని మీనింగ్. ఎప్పుడైనా మనం అప్పు అడుగుతా ఉన్నామంటే ఏం దాని అర్థము? ఏ రోజైనా నీ బిజినెస్‌లో నేను ఎళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అని దాని అర్థం. నిజంగా ఇది మీరు నమ్మితే ఈ క్షణం నుంచి ఎవరి దగ్గర అప్పులు అడగొద్దు. అప్పులు తీసుకోవద్దు. ఒకవేళ అప్పులు ఏదైనా ఉంటే ఫాస్ట్‌గా కట్టేసేయండి. ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే, ఎక్కువ మంది మార్కెట్‌లో నుంచి ఎళ్ళిపోయిండే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్‌తోనే ఎళ్ళిపోయినారు. ఎందుకు అప్పు తీసుకునేటప్పుడేమో రేపు ఇచ్చేద్దామని ఆలోచన ఉంటుంది పాపం. అప్పు తీసుకోవడం తప్పని నేను చెప్పలేదు. కానీ ఈ తీసుకునేటప్పుడు ఇచ్చేద్దామనే ఆలోచన మనకుంటది. కానీ కారణాలు తర్వాత ఏర్పడతాయి. అప్పులు తీసుకున్న తర్వాత కారణాలు మెల్లిమెల్లిగా మనకన్నీ అవి కారణాలు మనకు తెలియకుండానే కారణాలన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనలో మనకు భయమేస్తది. అరే! బాగానే తీసుకుంటిమి అప్పు తీసుకోకుండా ఉండాల్సిందే అని ఒక ఆలోచనొస్తది. ఏం చేయలేం. మెల్లిమెల్లిగా మనమే ఈ బిజినెస్ నాకు సెట్ అవ్వదులెబ్బా! ఎందుకు ఊరికే
ఊరికే ఇది నాకు అవసరం లేదులే, నేను చేయలేనులే అని చెప్పి మనకు మనమే ఆలోచించుకుంటే దూరం అయిపోతాం. అందుకే ఇక్కడున్నటి వాళ్ళందరికీ నేను చెప్తానా, మీ డబ్బులు గూడా 100,00,00,000 కేవా కైపో ఇండస్ట్రీ అనే ఒక కరెంట్ అకౌంట్‌లో ఉంది. ఆ డబ్బులు మీరు తీసుకోవాలంటే ఫస్టు మనము క్రాస్ టీములతో మాట్లాడకుండా, నెగెటివ్ విషయాలు మాట్లాడకుండా ఉండాలా? రెండోదొచ్చి అప్పులివ్వడం, తీసుకోవడం ఆపేయాలా? తర్వాత మూడో విషయానికొస్తే ఫస్ట్ మనము ఈ మీటింగులకు 1:5 అనేది ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు సార్. అది బుక్స్ ఇవ్వాలన్నా గాని చూడండి సార్, 1:5 గురించి ఒక సామెత చెప్తాను. ఒక రూట్ చెప్తాను నేను మీకు. నేనేం చేస్తా ఈరోజు 1:5 ఒక 5 మందిని నేను జూమ్ మీటింగ్‌కి తీసుకొనొస్తా. ఈ 5 మందిలో ఒకరు ఎళ్ళిపోయినారనుకున్నాం మళ్ళీ. ఇంకొకరిని తయారు చేసుకుంటా. నా ఉద్దేశ్యం ఏమి? మినిమమ్ 5 మందితో నేను రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలా. మా అప్‌లైన్‌లో నాకు చెప్పింది కాదు. మా అప్‌లైన్ కోసం నేను చేయలే ఈడ. మా అప్‌లైన్ చెప్పినాడో లేదో నాకు ఆ విషయం నా చెవిలో పడింది చాలా హ్యాపీ నాకు. నేనిప్పుడు నా కోసం వర్క్ చేసుకోవాలా. నాకు డబ్బు కావాలి కాబట్టి నా కోసం వర్క్ చేసుకోవాలా. ఇదేదో నాకు ఈజీ అనిపిచ్చింది. 1:5 అని ఎవరో ఒకరు చెప్పినారు. అది నాకు అర్థమయింది. సో, ఇది నాకేదో ఈజీ అనిపిచ్చింది. నేను వర్క్ చేసుకుంటున్నా. ఏం చేస్తానా, ఈ 5 మందికి యాక్టివ్ పీపుల్ అంటే 20 మందితో టచ్‌లో ఉంటా నేను. కానీ 5 మంది పేర్లు రాసుకుంటా. ఫుల్ యాక్టివ్ లీడర్ 5 మందిని రెడీ చేసుకుంటా నేను. సో, ఈ 5 మందితో రెగ్యులర్‌గా మాక్సిమం టచ్‌లో ఉంటా నేను. ఏం చేస్తా, 5 మంది జూమ్ మీటింగ్‌కి వస్తా ఉన్నారా లేదా? జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసుకుంటా. 5 మందికి తెలుగు ప్రోడక్ట్ బుక్‌లు ఉన్నాయా లేదా? బుక్కులు తీసిస్తా. 5 మందికి బిఎంఐ మిషన్‌లు ఉన్నాయా లేదా? బిఎంఐ మిషన్ తీసి దాని గురించి నాలెడ్జ్ నేర్పిస్తా. 5 మందికి 4 ఛానెల్ మిషన్‌లు ఉన్నాయా లేదా? ఉంటే దాని గురించి నాలెడ్జ్ నేర్పిస్తా. 5 మందికి స్టాక్ పాయింట్‌లు ఉన్నాయా లేదా? స్టాక్ పాయింట్‌లు పెట్టిస్తా. సో, వాళ్ళకి కూడా సేమ్ అదే నేర్పిస్తా. ఈ 5 మందికి డ్రెస్ కోడ్ ఉందా లేదా? ఏమి చేసినా గాని, ఏం మాట్లాడినా గాని, ఈ 5 మందికి నేను అనుకున్నవన్నీ లీడర్‌కి కావాల్సిన క్వాలిటీలన్నీ 5 మందికి రెడీ చేయించినానా లేదా? అంతే. ఆ 5 మంది ఒక 5 మంది రెడీ చేసి ఇచ్చినారనుకో సేమ్ డిట్టో. ఎక్కడికో ఎళ్తది మన బిజినెసు. ఆ రిమైనింగ్ మూడో స్టెప్. ఫస్ట్ స్టెప్ 5 మంది, రెండో స్టెప్ 25 మంది. మూడో స్టెప్ 125 మంది. ఈ 125 మంది రెడీ అయినారా? మీ ఇన్‌కమ్ 10,00,000 పర్ మంత్. ₹10,00,000 మీకు నెలకు ఆదాయం. అంత టీమ్‌లొచ్చినాయి. వీళ్ళందరూ లీడర్‌లు. మెంబర్స్ కాదు. లీడర్‌లు అయిపోయింటారు వీళ్ళు. మీరు ఇవన్నీ నేర్పించేసినారు అంటే వీళ్ళు లీడర్‌లు అయిపోయింటారు. ఇదే విషయంలో మనము ఈ 5 మందిని డైరెక్టర్లు చేపిచ్చి, ఆ 5 మంది ఓవరోర్ కింద 5 మంది డైరెక్టర్లు స్వతహాగా చేపిచ్చి, ఆ కింద ఓవరోర్ 5 మంది చేస్తే 125 మంది డైరెక్టర్లంటే మొత్తం కలిపి ఎంత 150 మంది క్రాస్ అయితే ఎక్కడ మన ఇన్‌కమ్? ఎంత డబ్బులొస్తది? ఎంత బిజినెస్ వచ్చుంటది? చూడండి. దాన్ని అట్లనే కొంచెం డెవలప్ చేసి ప్రతి విషయంలో గూడా ఈ 5 మందికి నేను ఏం జేసినా 5 మంది యాక్టివ్‌గా నేను అన్నీ రెడీ చేయించినానా లేదా? ప్రతి ఒక్కరు ఒకటే సింపుల్ సార్ 1:5 అయిపోయింది వ్యాపారం. మీరు ఏం చేయాలన్నా ఇదొక్కటే ఫార్ములా. ఈజీ ఫార్ములా. విన్నాము, వదిలేసినాము ఏం రాదు. మీరు 5 మందికి నెగెటివ్‌గా చెప్పండి, 100 మందికి నెగెటివ్‌గా చెప్పండి. మీరు ఇంటికెళ్ళిపోవడం తప్ప చేయగలిగేదేం లేదు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరైనా 400 బిజినెస్ పాయింట్లు మీ ఐడీకి యాడ్ చేస్తే కమిషనొస్తది. నేనైనా 400 బిజినెస్ పాయింట్లు నా ఐడీకి యాడ్ చేస్తే నాకు కమిషనొస్తది. సుందరం సార్ అయినా అంతే. ఎవ్వరైనా అంతే. నే ఎవ్వరికి సుందరం సార్‌కి ఏం రూల్స్ ఉన్నాయో మనకదే రూల్స్ ఉన్నాయి. వేరే ఏం లే. సుందరం సార్ ఏం పని చేస్తున్నాడో మనం అదే పని చేయాలా. సో, నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాము? నెలకు నేను 5 మీటింగ్‌లకి అటెండ్ అవ్వాలా. సో, మన డౌన్‌లైన్‌కి ఏం చేస్తాం? మీరు ఒకరోజు 5 మీటింగ్‌లు చేయండి. 25 మీటింగ్‌లు. వాళ్ళ కింద ఒకరు 5 మీటింగ్‌లు చేస్తే 125 మొత్తం కలిసి 150 మీటింగ్‌లు క్రాస్ అయిపోయాయి. సింపుల్‌గా ఏదన్నా మాట్లాడు. 1:5 అది ఏ విషయమన్నా తీసుకొని. డ్రెస్ కోడ్ విషయంలో తీసుకొని, బుక్స్ విషయంలో తీసుకొని, బిఎంఐ మిషనా, 4 జనరల్ మిషనా ఏమన్నా గాని ఇవన్నీ తీసుకొని ప్లాన్ చేసుకొని. ఇప్పుడు నేను 5 మందిని రెడీ చేసినాను. ఈ 5 మందికి వాళ్ళ ఇంట్లో సఫిషియెంట్‌గా అన్ని ప్రొడక్ట్‌లు కేవా ప్రొడక్ట్‌లే ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటా. ఫస్ట్ ప్రొడక్ట్‌లు వాడాలి మనం. ఈ 5 మంది బిజినెస్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో ఈ కేవా కంపెనీలో ఉన్న ప్రొడక్ట్‌లు కొన్ని కూడా వాళ్ళ ఇంట్లో ఉండవు. మిగతాటియన్నీ వేరే బ్రాండెడ్ అన్ని పెట్టుకున్నాడనుకో, ఈ 5 మందిలో ఆ పర్సన్ తీసేయాలి నేనప్పుడే. ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 5 సార్లు చెప్తా వినలేదంటే, ఆ పర్సన్ నా మైండ్‌లో తీయేస్తా అంతే. మనిషి ఉంటాడు కేవలం. సోపో, పేస్టో, బ్రషో వాడతాడు. కానీ నా మైండ్‌లో నుంచి ఆ పర్సన్ పక్కన పెట్టేస్తా. ఓకే. రైట్ సార్. నో ప్రాబ్లమ్ సార్. సూపర్ సార్ అంటా ఉంటా. నా మైండ్ సెట్‌కి పనికొచ్చే వ్యక్తి ఎవరో తెలుసునా? నేను ఏం చెప్పితే అది చేసే వ్యక్తి.
సార్ మన ఇంట్లో కంప్లీట్‌గా కేవా ప్రోడక్ట్‌లు వాడాల ఫస్ట్ మనము. అంటే వాడేసేయాల. సార్ ఈ ప్రోడక్ట్‌లన్నీ గూడా మనము ఇంకొకరితో ఇదే మాదిరిగానే షేర్ చేసుకోవాల నాలెడ్జ్‌ని అంటే చేసేయాల. అట్లాంటి పర్సన్‌తో మనం కలిసి జర్నీ చేస్తే, మనం జర్నీ చేసిన సమయం వృధా కాదు. మన టైం వేస్ట్ కాదు. మన డబ్బులు వృధా కాదు. సార్ అందరూ గూడా లక్కీ లీడర్సు. నిజంగా చెప్పాలంటే మీరందరూ అదృష్టవంతులు. ఒక చిన్న విషయం చెప్తా మీకు. మనందరి తలరాతలు మార్చే ఒక విషయం. ఈరోజు లేడీస్‌కు డ్రెస్ కోడ్ ఒకటి తీసుకున్నాం మనం. వెరీ హ్యాపీ నాకు. చాలా ప్రౌడ్‌గా ఉంది నాకు. అందరూ నా మాట గౌరవిచ్చి అందరూ తీసుకున్నారు శారీస్ చాలా మంది. సార్ ఇదే శారీస్ కట్టుకొని లేడీసు మేడం వాళ్ళకందరికి కూడా బస్సు ఫ్రీ ఉంది. ఎక్కడి వరకు ఫ్రీ ఉందంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరగొచ్చు. ఒక జిల్లా కాదు, ఒక ఏరియాకి పరిమితం లేదు. ఆంధ్రప్రదేశ్ అంతా తిరగొచ్చు. ఒక్కొక్కరొచ్చి ఇద్దరు, ముగ్గురు లీడర్లు ఒక్కొక్క బ్యాచ్ రెడీ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి నుంచి వాయిల్పాడుకి వెళ్ళాలా. సో, ఇద్దరు, ముగ్గురు మేడమోళ్ళు రెడీ అయ్యి కేవా శారీస్‌తో వెళ్ళి అక్కడ వెళ్లి హోమ్ మీటింగ్ అని చెప్పేసి ఒక 5, 6, 10 మందిని కూర్చోబెట్టించి ఈ బుక్స్ ఓపెన్ చేసి, "అక్క ఇట్లుంది. మేడం ఇట్లుంది" అని చెప్పి వాళ్ళకి ఈ ప్రొడక్ట్‌లు ఒకటి ఫ్రీ ఉన్నాయని ఫ్రీగా వెళ్ళి మార్నింగ్ ఉదయం 7కో, 8కో, 9కో బయలుదేరి సాయంత్రం 4 గంటల కింద ఇంటికొచ్చేటట్లుగా ప్లాన్ చేసుకొని, ఈ ఫ్రీ బస్సులు గాన మీరు సద్వినియోగం చేసుకుంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం ఉంటాయి ఈ ఆఫరు. 100% మీరందరూ కరోడ్పతులే. ఎందుకంటే ఇంతకంటే ఇంగా ఏం ఆఫర్ రావాలి చెప్పండి. ఈరోజు ఇంట్లో కూర్చొని ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని 77 మందితో మీటింగ్ చేస్తున్నాం. చిన్న విషయమా? జూమ్ ఆఫర్. ఇదంతా గూడా మనం కరోనా నుంచి నేర్చుకున్నాం. సో, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కంప్లీట్‌గా జీరో టికెట్ వచ్చి జీరో. జీరో పైసాతో మనము ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తిరిగే అవకాశం వస్తే కూడా, ఇంకా మనం ఇంట్లోనే కూర్చొని, ఇంకా మనం ఆ మాట, ఈ మాట చెప్తా ఉంటే బిజినెస్ ఎప్పుడు చేయాలి మనం? సో, భగవంతుడు మంచి అవకాశాలిచ్చినాడు. మనం ఏ దేవుడినైతే కొలుస్తామో, ఆ దేవుడు మనకు మంచి అవకాశాలిచ్చినాడు. ఫ్రీ టికెట్లిచ్చినాడు. జస్ట్ ఇంటికాడ ఒక క్యారీ కట్టుకొని, అన్నం చేసుకొని, ఉదయం తినేసి, మధ్యాహ్నం క్యారీ కట్టుకొని వెళ్ళండి. అక్కడ వెళ్లి ఒక మీటింగ్ చేయండి. మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేసి మధ్యాహ్నం అక్కడ భోంచేసుకొని ఇంటికొచ్చేసేయండి. డైలీ తిరగండి. బ్యాచ్‌లు, బ్యాచ్‌లు తిరగండి. 5, 6 మంది, 10 మంది వెళ్ళండి. బ్యాచ్‌లు, బ్యాచ్‌లుగా వెళ్ళండి. కానీ క్రాస్ టీములు తీసుకెళ్ళగాకండి. మీరు మీ డౌన్ లైన్. ఇప్పుడు నేనున్నాను. నా డౌన్ లైన్‌లో ఒక 5, 6 మంది నేనేం చెప్తాను, మేడం మనం వాయిలపాడులో మీటింగ్ పెడదాము. వాయిలపాడుకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో రెడీ చేసుకోండి అని మాట్లాడతా. సో, మేడం పలానా మేడం ఉండదు కదా! ఆ మేడంకి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే, వీళ్ళు ఉన్నారంటే, వీళ్ళందరిని తీసుకొని వాయిలపాడుకెళ్ళిపోయి ఆడ మీటింగ్ చేసుకొని ఇంటికొచ్చేస్తాం. పీలేరులో మీటింగ్ పెడదాం. అక్కడ మీటింగ్ పెట్టుకొని ఇంటికొచ్చేస్తాం. సో, అందరి టీమ్‌లు అక్కడ రమ్మన్నాం, మాట్లాడుకుందాం, వచ్చేద్దాం. లేదా ఇండివిడ్యువల్‌గా మాట్లాడండి. వన్ టు వన్ మాట్లాడండి. ఇద్దరు, ముగ్గురు వెళ్లి ఒకరొకరినే మాట్లాడండి. జాయిన్ చేపించుకోండి. మంచి అవకాశం. జాయిన్ చేపించుకోండి. వాళ్ళకి తెలుగు ప్రొడక్ట్ బుక్‌లు ఇవ్వండి. బీఎంఎంఎస్ నేర్పించండి. చిన్న చిన్న ఒకటోటి వాళ్ళ నాలెడ్జ్ ఎట్లా ఉంటే ఆ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఎంత నేర్చుకోగలరో, ఏం చేయగలరో దాని కరెక్ట్. ప్రకారం చెప్పి చేయించుకుంటే బ్రహ్మాండమైన బిజినెస్ తీసుకుంటాం సార్. సార్ అందరూ గుర్తుపెట్టుకోండి సార్. ఫ్రీ టికెట్లు ఆగస్టు 15 నుంచి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు అందరూ. చానా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్ని మీటింగ్‌లు తిరుగుతారో తిరగండి. పంచతులసి ఎత్తుకోపోండి. గోరువెచ్చని నీళ్ళు ఏసుకొని ఇంటికాడ బాటిల్ ఎత్తుకుపోండి. ఆ నీళ్ళే తాగండి. ఎక్కడ జలుబు అదంతా రాకుండా, బయట ఏ వాటర్ ఉంటే ఆ వాటర్ తాగకుండా, ఇంటికాడ నుంచి భోజనం తీసుకుపోండి. ఎక్కడ డబ్బులు ఖర్చు చేయొద్దండి. మేము ఇంతకుముందు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మేము సంపాదించిన డబ్బుల కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఖర్చులే పెట్టినాం తిరగడానికే. ఈరోజు ఆ ఆప్షన్ ఎళ్ళిపోయింది. వెరీ హ్యాపీ. బాగా ఎంజాయ్ చేయండి. తిరగండి. ఫ్రీ టికెట్లు బాగా ఇద్దరు, ముగ్గురు, నలుగురు చానా దూరం వెళ్ళిపోవద్దండి. 2 రోజులు, 3 రోజులు రాకుండా అట్ట వెళ్ళొద్దండి. ఉదయం వెళ్తే సాయంకాలం ఇంటికొచ్చేటట్టుగా జర్నీ ప్లాన్ చేసుకోండి. మరీ టూ మచ్‌గా వెళ్ళొద్దండి. ఎందుకంటే మన ఊర్లో జనాలు లేకుండా ఎవరు లేరు. మన పరిసర ప్రాంతాల్లో 10, 20, 30 కిలోమీటర్ల లోపలే ప్లాన్ చేసుకొని అద్భుతమైన బిజినెస్‌లు చేయండి. ఫుల్ సక్సెస్. మీరు అనుకున్న టార్గెట్‌ను రీచ్ అయిపోతారు. 100% 100,00,00,000 వరస్ట్ కేస్ అంటే రూ. 100,00,00,000 బ్యాంక్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిపోతది. కేవా కంపెనీ, కేవా కైపో ఇండస్ట్రీ అనే అకౌంట్ కరెంట్ అకౌంట్ నుంచి మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతది 100,00,00,000 వితిన్ ఒక 6 ఇయర్సా, 7 ఇయర్సా, 10 ఇయర్సా ఓవర్. మీరు ఏమి ఎంజాయ్ చేస్తారో చేయండి. మీకు ఏమేమి ఐశ్వర్యాలు కావాలో అవన్నీ సాధించుకోండి. ఫుల్ ఎంజాయ్ చేయండి. సార్ దీంతో పాటు మనకు ఒక గ్రూప్ ఉంది సార్. టెలిగ్రామ్ అనే ఒక గ్రూప్ ఉంది. మీకు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. టెలిగ్రామ్ అనే గ్రూప్‌లో
చాలా రకాల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఇది అందరూ ఎవరు సద్వినియోగం చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. చూడండి సార్. సార్ ఇది టెలిగ్రామ్ అనే ఒక గ్రూప్లో, టెలిగ్రామ్ అనే ఒక యాప్ సార్ ఇది. టెలిగ్రామ్ అనేది ఒక యాప్ పైన చూడండి. ఈ టెలిగ్రామ్ అనే ఒక యాప్ను మీరు కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే, లేదా రాసుకోండి. టెలిగ్రామ్, ఈ టెలిగ్రామ్ యాప్లో పైనుంచి రెండోది ఉండదు చూడండి, ఎంపీఎల్ డైమండ్ కేవా కైపో గ్రూప్ అని. ఎంపీఎల్ డైమండ్ కేవా కైపో అని కొడితే వచ్చేస్తుంది మీ గ్రూప్. ఈ గ్రూప్లో మనం ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు 425 మంది ఉన్నారు. సింపుల్గా మీరే జాయిన్ అయిపోవచ్చు. ఎవరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా జాయిన్ అయిపోవచ్చు. ఈ గ్రూప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అట్లా అంటే, మీరు చూపిస్తారు కానీ అవుటర్స్ కి ఎవరికి కనపడదు, మీకు ఎవరికి కనిపిస్తారు. అవునా? ఇది కనపడలేదా? ఓకే ఓకే కనపడదు, రాదు. ఇప్పుడు ఏం కనపడలేదా మీకు? బ్లాక్ లో ఉందా? బ్లాక్. రైట్ సార్. ఇది వచ్చి ఫుల్ సెక్యూరిటీ సార్. ఇది వచ్చి మీకు కంప్లీట్ గా ఇది కనపడలేదా? ఇప్పుడు కూడా కనపడలేదు సార్? ఇప్పుడు కనిపిస్తుంది. చాలే, ఇటు వరకు చాలే, ఇటు వరకు చాలే. టెలిగ్రామ్ అనే పైన ఉంది కదా, అది వచ్చి ఒక యాప్ సార్. టెలిగ్రామ్ అనేది ఒక యాప్. ఈ టెలిగ్రామ్ యాప్లో ఎంపీఎల్ డైమండ్ కేవా మీరు టైప్ చేస్తే దాంట్లో జాయిన్ అని ఉంటుంది. మీరే జాయిన్ అయిపోవచ్చు అంతే నేరుగా. కొంతమందికి అడ్మిన్లు ఇచ్చినాను, మీరందరూ కూడా జాయిన్ చేయించవచ్చు చాలా మందిని. ఒకవేళ మీకు అడ్మిన్ లేకపోతే మీరు టెలిగ్రామ్ గ్రూప్ యాడ్ చేసుకుని దాంట్లో సెర్చ్ మీద ఇక్కడ రైట్లో బ్యాట్ మాదిరి ఉంది కదా, బ్యాట్ మాదిరిగా రైట్లో పైన ఎదురుగా టెలిగ్రామ్కి ఎదురుగా దానిపైన టచ్ చేసి కేవా డైమండ్ ఎంపీఎల్ అంటే మదనపల్లి డైమండ్ కేవా గ్రూప్ అని అర్థం చేస్తే ఈ గ్రూప్ వస్తుంది. దాంట్లో మీరే జాయిన్ అయిపోవచ్చు నేరుగా. సార్ ఇందులో ఇట్లా మనకు తెలుగు ప్రోడక్ట్ బుక్ ఉంది కదా, ఇలాంటి బుక్లు 10 బుక్లు పెట్టచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది అందులో. ఇది ఉంది, ఇది లేదని లేదు, అన్ని దాంట్లోకి యాడ్ చేసి పెట్టేసినాం. టెలిగ్రామ్ యాప్లో డైమండ్ కేవా గ్రూప్లో ఇవన్నీ యాడ్ చేసేసాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, అందరినీ జాయిన్ చేపించేసేయడమే దీంట్లోకి. ఇక్కడ వచ్చి అన్ని ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఈజీగా ఉంటుందంటే, ఆల్రెడీ జరిగిపోయిన మీటింగ్లు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అన్ని ఫోటోలు ఉంటాయి, అన్ని రికగ్నేషన్లు ఉంటాయి, ఎవ్రీథింగ్. ఇది ఉన్నది ఇది లేదని లేకుండా అన్ని చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. అరే ఇంత బాగా చేసినారా మీటింగ్లు, ఇంతకుముందు ఏమైతే చేసినామో అవన్నీ ఇందులో ఉంటాయి. మామూలుగా మనము డిలీట్ పెట్టేసింటాం అన్నీ కూడా. మన వాట్సాప్లో వచ్చినటివి మెమరీ ఎక్కువైపోయి మనకు మొబైల్స్ హ్యాంగ్ అయిపోయి ఇవంతా కూడా మనం ఏం చేస్తే డిలీట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ గ్రూప్లు అన్నీ ఉంటాయి. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్రతి లీడర్ కూడా గమనించాల్సిన విషయము, ఈ డైమండ్ కేవా గ్రూప్లో అందరిని జాయిన్ చేసుకోండి, మీరు బాగా ఈజీగా సక్సెస్ అయిపోతారు సార్. సో వెరీ హ్యాపీ. మంచి ఈరోజు సెషన్ అయితే మనం ఏమైతే నేర్చుకున్నామో దీన్ని వచ్చి తూచా మనం పాటిస్తే 100% మనం పాటిస్తే మీ 100 కోట్ల రూపాయలు తిరిగి మీ అకౌంట్లో పడిపోతాయి. ఇది ఒక్కటే సార్ మనం చేయాల్సింది. మీరందరూ ఫీల్ అవ్వాల్సిన ఒకటే, నాకు 100 కోట్ల రూపాయలు కేవా కైపో ఇండస్ట్రీలో నా డబ్బు అక్కడ ఉంది, ఆ డబ్బులు నేను తీసేసుకుంటే నాకు కావాల్సిన ఎంజాయ్ నేను చేసేస్తా. అది 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, కానీ 100 కోట్లు నా డబ్బులు నాకు తిరిగి నా అకౌంట్లో పడాలా, నేను ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వచ్చి మనకు హ్యాండ్ రైజ్ చేసినటువంటి గ్రేట్ లీడర్, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, ప్రతాప్ సార్ ఫ్రమ్ కలికిరి. నమస్తే, కంటిన్యూ సార్. సభ్యులందరికీ జై శ్రీరామ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు ఏ సెషన్ అయితే చెప్పారో మునుపటి సెక్షన్ల కన్నా కూడా చాలా భిన్నంగా చెప్పారు సార్. ఇటువంటి సెషన్లు మీరు అట్లీస్ట్ 10 days ఒకసారి అయినా, వీక్లీ వన్స్ అయినా చెప్పాలి సార్. మీ సెషన్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది, టాపిక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈరోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చే జూమ్ సెషన్ వినింటారో వాళ్ళు 100% బిజినెస్ చేస్తారనే నమ్మకం అయితే నాకు వచ్చింది సార్. కొత్త టీం కానీ, కొత్త మెంబర్స్ కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా మీ యొక్క సూచనలు సలహాలను పాటించి ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను సార్. మిమ్మల్ని ఇప్పటి నుంచి కదా సార్, 2016 నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు సార్. 100% ఫాలో అవుతాం సార్, నేను నా టీంతో సహా. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. రైట్ సార్. నెక్స్ట్ లీడర్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్, అన్నపూర్ణ మేడం ఫ్రమ్ కందూరు. నమస్తే, కంటిన్యూ మేడం.
సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ సార్ గుడ్ ఈరోజు మార్నింగ్. మీరు ఇచ్చిన మోటివేషన్ నిజంగా చాలా సూపర్ అంటే సూపర్ సార్. నేను షాప్ పెట్టినప్పుడు నన్ను ఎంతో మంది తొక్కేయాలని కూడా ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు సార్. కనీసం మా అక్కడ షాప్ పెట్టిన పక్కన కూడా ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టినావు, అసలు ఇవి ఏం పోతాయని నువ్వు పెట్టినావు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఖాళీ చేసేయని మా ఎంతో మంది చెప్తూనే ఉన్నారు. సో ఒక్కొక్కసారి అయ్యో ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది సార్. ఆ రోజు అట్లా అనిపిస్తుంది. పర్లేదు ఎట్లు పెట్టేసినాం కదా, జరిగితే జరిగింది, జరగట్టుచుండి దేవుడు ఉన్నాడు అనే దీంట్లో జరుపుకుంటూ పోతున్నాం సార్. ఒక ఊరికి వెళ్ళాలంటే ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని కూడా తెలియట్లేదు సార్. సో ఈ రోజు మీరు చెప్పినప్పుడు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువైంది సార్. సో ఇంకా మనం కూడా చెయ్యొచ్చు అనే కాన్ఫిడెంట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే 100 కోట్ల ప్రాపర్టీ కంపెనీ పక్క ఉంది. దాన్ని తీసుకునేటప్పుడు ఊరికైనా వస్తే అందరూ వెళ్ళి తీసుకుంటారు. కానీ కొంచెం చిన్నది అడ్జస్ట్మెంట్లు, ఈ పేషెన్స్ మనకు 50% సపోర్ట్ చేస్తుంది మేడం. నమ్మకం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. కన్సిస్టెంట్గా ఎప్పుడైతే మనం ఈ బిజినెస్లో రాణించగలుగుతామో, అప్లైన్లో చెప్పిన విషయాన్ని మీరు ఎలా అయితే మాట్లాడినారో ఆ విధంగా మనం దాన్ని సాధించగలుగుతామో 100% ఆ డబ్బులు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మనకు జస్ట్ డబ్బులు అక్కడ ఉన్నాయి, మనకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వడానికి చేయాల్సిన పనులు ఉంటాయి కదా, ఆ పనులే ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్ హరిప్రసాద్ సార్ ఫ్రమ్ బెంగళూరు. నమస్తే, కంటిన్యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్కేవా కుటుంబ సభ్యులకి, మేడం గారికి సార్. Very good morning. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మోటివేషన్ సెక్షన్ అయితే అయితే మేము అట్లే ఫాలో అవుతాం సార్. ఈరోజు చెప్పిన క్లాస్ అయితే ఏనా సార్, మన లీడర్ని మనం ఎలా ఫాలో అవ్వడం అనేది, లీడర్లు చెప్పినట్లు మనం నడుచుకుంటే ఖచ్చితంగా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అనేది 100కి 100 రూపాయలు సార్. 100కి 100% అనేది మనకు సక్సెస్ అనేది వస్తుంది సార్ ఖచ్చితంగా. అది సార్ మనము అప్పులు ఇవ్వడం కానీ అది కానీ సార్ అందరూ నేర్చుకోవాల్సిన విషయమే సార్. అట్లా దాంట్లో మనము కరెక్ట్గా ఉన్నామంటే మన బిజినెస్లో మనము సక్సెస్ అయిపోయినట్లే సార్ ఖచ్చితంగా. స్టాక్ పాయింట్లో కానీ సూపర్ స్టాక్ అది మటుకైతే సక్సెస్ కావచ్చు సార్. అలాగే సార్ ప్రతి ఒక్క విషయం కూడా కానీ సార్ మీరు ఎట్లా చెప్తే అట్లే నడుచుకుంటున్నాం సార్. ఎలా అంటే మన టీము, మన ఫాలోఅప్ అనేది మన కింద మన టీం అనేది మనము ఫాలోఅప్ చేసుకున్నామంటే ఈ రోజు కాకపోయినా కానీ ఇంకా నెక్స్ట్ మంత్ లేకుంటే ఇంకో నెక్స్ట్ మంత్ అట్లా మనము బిజినెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నాకైతే సార్ 100కి 100 రూపాయలు సార్ నమ్ముతున్నాను సార్. చాలా అంటే నేను స్టార్టింగ్లో మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అయ్యి ఈ ప్రోడక్ట్ బై 1 get 2 ఉంది, బై 1 get 1 నేను చెప్తాను సార్. ఖచ్చితంగా ఐడి తీసుకోండి, బై 1 get 1 కింద ప్రతి ఒక్క ప్రోడక్ట్ తీసుకోండి అని ఖచ్చితంగా చెప్తున్నాను సార్. అందరు ప్రతి ఒక్కరికి సార్. వాళ్ళైతే సార్ అంత బై 1 get 1 బై 1 2 9 అడిగినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడినప్పుడు అది సక్సెస్ అనేది అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. రైట్ సార్, నెక్స్ట్ లీడర్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ ఆల్ అచీవర్ ఆంజనేయ సార్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే, కంటిన్యూ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ రాజశేఖర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. కేవా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్, మనీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. ఎందుకంటే నిన్న సార్ అందరికీ చెప్పాడు, మొన్న నేను ఎవరికి చెప్పలేదు సార్. ఈరోజు మనం 75 నెంబర్స్ ఈడ లీడర్స్ అనుకొని మనం ఉన్నాం సార్. ఈడ ఖచ్చితంగా లీడర్స్ అని. ఈరోజు సార్ మీరు ఇచ్చిన క్లాసు, సో ఇంతకు ముందు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈ రోజు మాత్రం ఈడ ఉన్న 75 నెంబర్స్ మీరు 100 కోట్లు అన్నారు, దాని పక్కన ఇంకో 0 పెట్టడానికి కూడా రెడీ అయిపోతారు సార్. నిజంగా కూడా ఈ రోజు క్లాస్ అనేది మీరు ఇచ్చిన మోటివేషన్ కానీ క్లాస్ చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్ సార్, 100%. ఎందుకంటే ప్రతి పాయింట్ను చాలా క్షుణ్ణంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పాయింట్ కానీ వినింటే నిజంగా కూడా ఎవరు ఫోన్లు ఆన్ చేసి పక్కన పెట్టకుండా వినింటే మాత్రమే దయచేసి చెప్తున్నా, ఖచ్చితంగా మనము 100 కోట్లు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అనేది నేను చెప్తున్నాను సార్. సార్ ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, ఈ విషయం కూడా మీరు మాకు తెలియజేసేసారు. ఖచ్చితంగా సార్ వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు, రాని వాళ్ళు మన వాళ్ళు కాదని కాదు. ఖచ్చితంగా సార్ ఎప్పుడైతే కొత్త వరవడిని ఎవ్రీ డే మీరు అన్నట్లు కొత్త వరవడిని సృష్టిస్తూ ఉంటామో, కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటామో, కొత్త వాళ్ళతో పాత వాళ్ళని పట్టుకొని కొత్త వాళ్ళని మాట్లాడుతూ జాయినింగ్లు తీసుకుంటామో, మీరు చెప్పినట్లు 100 కోట్లుగా సార్. దాని పక్కన ఇంకో 0 పెట్టినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఖచ్చితంగా సార్
మీరు చెప్పింది చెప్పినట్లు చేస్తూ కేఓపి మీటింగ్స్ అన్నారు, అవి కూడా పెడుతూ ఇంకా నుంచి ఖచ్చితంగా మీటింగ్స్ ను ఎలా రన్ చేయాలా, మనం ఎలా అందరినీ చేయాలా, డ్రెస్ కోడ్ ఏ విధంగా పెట్టాలా, ఏ విధంగా ఆల్రెడీ ఇది అందరికీ కూడా మనం చెప్తున్నాము. రెండోది, మర్చిపోయిన ప్రతి పాయింట్ ను మీరు మళ్ళీ కూడా ప్రతిదీ గుర్తు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తారు. ఇది వినాయక చవితికి విజయాలు కలగాలనే మనం తొలి పండుగని చేస్తాము. ఈ రోజు మీరు ఇచ్చిన సబ్జెక్టు ఆ వినాయకుడే దిగొచ్చి మాకు సబ్జెక్టు చెప్పాడనే ఉద్దేశంతో, నాకైతే ఆ భావన ఫీలింగ్ తో ఇక్కడి నుంచి ఏ విషయాన్ని బ్యాక్ స్టెప్ లేకుండా ముందుకు తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో లేచి కూర్చున్నాం సార్. ఖచ్చితంగా సార్, మీరు చెప్పింది చెప్పినట్లు మా టీం కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరితోటి కాట్లాడి, అంటే క్రాస్ టీం అన్నారు, మనకు అనవసరం లేదు ఆ విషయాలన్నీ. సో నా టీంని నేను కలుపుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ సార్, మీరు ఇచ్చిన మోటివేషన్ సార్ నిజంగా అల్టిమేట్ సార్. ఇది మామూలుగా నేను ఏదో చెప్పడానికి కాదు. ఈ 75 మంది కూడా గోల్డెన్ లీడర్స్. ఈ 75 మందిని తీసుకొస్తే 150 ఎంతమంది అవుతారనేది మనకు అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ సార్, ఈ అవకాశం ఇచ్చిన దానికి నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. అల్టిమేట్ గా మనందరి టార్గెట్ ఏమి, నా డబ్బులు 100 కోట్లు కేవా కంపెనీలో ఉన్నాయి, దాన్ని నేను డ్రా చేసుకోవాలా. మీ డబ్బులు కూడా ఒకరొకరు డబ్బులు 100 కోట్ల రూపాయలు కేవా కంపెనీలో ఉన్నాయి, దాన్ని మనం డ్రా చేసుకోవాలా. దీనికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏమి, పని ఏమి, ఇదే మన కర్తవ్యం. సో ఈ మేరకు మనం ఈ మాదిరిగా మనం ప్లాన్ చేసుకుంటే 100% ఆ 100 కోట్లు మన బ్యాంకులోకి డ్రా అయిపోతే మనం ఎంజాయ్ చేసేస్తాం. సూపర్ సార్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ సార్. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. సో ఇది రికార్డింగ్ అయింది. ఈ సెషన్ని అన్ని గ్రూపులలో పెడతాము. మీరందరూ కూడా శ్రద్ధగా అందరూ కూడా దీన్ని స్క్రిప్ట్ చేయకుండా ఎవరైతే జాగ్రత్తగా 1కి 10 సార్లు వింటారో వాళ్ళందరూ కూడా పేషెన్స్ వస్తుంది, ఫస్ట్ ఓపిక అనేది వస్తుంది, ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్.